ఇంత చక్కగా మనం ఆరోగ్యంగా ఉన్నామంటే స్వామీజీ యొక్క ఆశీర్వాదం. ముఖ్యంగా పతంజలి చికిత్సాలయాల పాత్ర అమోఘం. ఇది మనం ఎప్పటికీ మరవలేం. మనకు దగ్గరలో మనకు ఎక్స్పర్ట్స్ ఉన్నటువంటి డాక్టర్ని హరిద్వార్ నుంచి రిక్రూట్ చేసి మరి మనకు అందుబాటులో ఇచ్చారు. దాని ఫలితమే ఈ రోజు మనము యోగతో పాటు ఆయుర్వేదంలో ఎన్నో అంశాలు మనకు తెలిసింది. స్వామీజీ రాకపోతే గిలోయి తెలియకపోయేది, స్వామీజీ రాకపోతే శతావరి తెలియకపోయేది, స్వామీజీ రాకపోతే మనకి అశ్వగంధ తెలియకపోయేది, స్వామీజీ రాకపోతే శబ్దాలే తెలియకపోయేది. స్వామీజీ వల్ల ఈరోజు ఆయుర్వేదంలో ఉన్నటువంటి అంశాలు మనకు చాలా ఈజీ అయిపోయింది. మనం నిజ జీవితంలో తీసుకొని ఎంత ఈజీగా ఉండగలుగుతున్నాం, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. స్వామీజీకి కృతజ్ఞత చెప్పాలి. ముఖ్యంగా పతంజలి చికిత్సాలయాలు అయితే ఉందో ఇవి సేవా సంస్థ, ఇవి కేవలం వ్యాపారం కాదండి. పరమపూజ్య స్వామీజీ ఎన్నో సార్లు చెప్తారండి, స్వదేశీ మన శ్వాస కావాలి. మన దగ్గర ఉన్న రూపాయి కూడా ఈ దేశంలో నిజమైన ఉపయోగం రావాలి. స్వామీజీ సంస్థలో ఉన్నటువంటి ప్రతి పైసా కూడా మళ్ళీ మన కోసమే ఖర్చు పెడుతున్నారు. 100% ప్రాఫిట్ సర్వీస్ కోసమే ఖర్చు పెడుతున్నారు. ముఖ్యంగా యోగా ప్రచారం, ఆయుర్వేద ప్రచారం, రీసెర్చ్ వర్క్, అటు గురుకులాల స్థాపన, ఇటు ఎన్నండి ప్రతి కార్యక్రమానికి ఖర్చు పెడుతున్నారు. ఇటు 100 మంది స్వామీజీలు ఇన్వాల్వ్ అయ్యారు. సో మనం డొనేషన్ ఇవ్వకపోయినా పతంజలి చికిత్సాలయాలకు పోయి మనకు అవసరమైన నిత్యావసర వస్తువులు కావచ్చు, స్వదేశీ ప్రొడక్ట్స్ ని, లేదా ఆరోగ్యం కోసం కావచ్చు మెడిసిన్ ని మనం తీసుకోవడం వల్ల మనం శుద్ధమైన ఆహార పదార్థాలతో పాటు, మెడిసిన్ తో పాటు, ఆరోగ్యంతో పాటు మనం దేశభక్తిలో మనం కూడా పాటించే వాళ్ళం అవుతాం. అందులో వచ్చిన ₹1 ఈ అద్భుతమైన సేవా కార్యక్రమంలో ఉపయోగపడుతుంది. సో అలాంటి సేవా సంస్థ పతంజలి చికిత్సాలయం. మన వాళ్ళు నష్టాల్లో ఉన్నా మన కోసం అందుబాటులో పెట్టారు. చాలా వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువేనండి. సో మనము మన దగ్గరలోనే హైదరాబాద్ లో సుచిత్రలో శీతల్ సింగ్ గారు వచ్చారా అండి? శీతల్ సింగ్ గారు స్వాగతం అండి. శీతల్ సింగ్ గారు వీడియో ఆన్ చేయండి. శీతల్ సింగ్ గారు ఐ థింక్ రాలేదు. సో శీతల్ సింగ్ గారు అక్కడ సుచిత్రలో అద్భుతంగా పతంజలి చికిత్సాలయాలు నడిపిస్తున్నారండి. వారి ఆధ్వర్యంలో అద్భుతమైన సేవా కార్యక్రమం జరుగుతుంది. యోగా ఎక్కడ పెట్టినా పతంజలి చికిత్సాలయాల వాళ్ళు ముందుండి ఇంకా అవసరమైతే మనకు ఖర్చు భరిస్తూ కూడా సపోర్ట్ చేశారు. ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో వాళ్ళు సపోర్ట్ చేసినటువంటి మనకు సందర్భాలు ఉన్నాయి. నిజంగా అలాంటి మంచి సేవా తత్పరత ఉన్నటువంటి శీతల్ సింగ్ గారికి మేము హృదయపూర్వకంగా భారస్వామ్య ట్రస్ట్ నుంచి, పతంజలి యోగ సమితి నుంచి ధన్యవాదాలు చెప్తున్నాం. అదే మాదిరిగా అక్కడ హరిద్వార్ నుంచి ఆచార్య బాలకృష్ణ మహారాజ్ గారు శిక్షణ ఇచ్చి డాక్టర్ శిరీష గారికి మన దగ్గర బిఎంఎస్ చేసినటువంటి డాక్టర్ శిరీష గారు మనకు అందుబాటులో ఉండడం, అద్భుతమైన మీ సేవల్ని మాకు అందివ్వడం మా అదృష్టం డాక్టర్ శిరీష మేడం. సో మీకు మేము కృతజ్ఞత చెప్పడానికే ఈ జూమ్ ద్వారా మిమ్మల్ని ఇన్వైట్ చేశాం. థ్యాంక్ యూ మేడం. మీ సేవలు మేము ఎప్పటికీ మర్చిపోలేం. మీ దగ్గరికి మా వాళ్ళందరూ వస్తారు. ఇంకా ఎక్కువ మందికి మీరు పరిచయం కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పరచడం జరిగింది. డాక్టర్ శిరీష గారు ఎక్స్పర్ట్ అండి ఆయుర్వేదలో. మన మహిళలు అజ్ఞానంతో ఎంత కష్టపడుతున్నారు, ఎన్ని రకాల బాధలు ఉన్నాయండి. అల్వాపతిలో పోతే, డాక్టర్ దగ్గర పోతే ఒక్కరు కూడా ప్రివెంటివ్ గురించి మాట్లాడరు. అసలు మళ్ళీ వసూళ్ల మీద వసూళ్లు, దాంతో పాటు హెల్త్ పాడు. కానీ మన దగ్గరలోనే సేవా దృక్పథంతో సేవ చేసే డాక్టర్ శిరీష గారు ఉన్నారు. మనం ఎందుకు ఉపయోగించుకోవద్దు? ఎందుకు నాలెడ్జ్ పొందొద్దు? సో ఈ రోజు మనం అదృష్టవంతులం. డైరెక్ట్ గా డాక్టర్ శిరీష గారిని మీకు పరిచయం చేయడం జరుగుతుంది. డాక్టర్ శిరీష గారు అద్భుతమైన సేవా తత్పరతో సేవ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు వారు ఒక అంశాన్ని ఎన్నుకొని మనకు జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. సో పిసిఓడి సమస్య మహిళల్లో సహజంగా అగుపడే సమస్య. చాలా మంది నాకు సునీత గారని హైదరాబాద్ సౌత్ నుంచి ఫోన్ చేశారు. మంచి యోగా రెగ్యులర్ వస్తుంది, కానీ అన్నా నాకు పిసిఓడి సమస్య ఉందన్నా, ఏం చేయాలన్నా. చాలా మంది యోగకు వచ్చి మనకు అడుగుతూ ఉంటారు. కానీ మనం కూడా సగం నాలెడ్జ్ ఉంటది. కానీ యోగా టీచర్స్ అందరికీ నేను విన్నపిస్తున్నానండి, మీ దగ్గరలో పతంజలి చికిత్సాలయాలు ఉన్నాయి. డాక్టర్స్ తో మీరు అసోసియేట్ కండి, వాళ్ళతో సంబంధం ఏర్పరచుకోండి. వాళ్ళతో మాట్లాడుతూ మీరు కూడా నాలెడ్జ్ పొందుతూ మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళ దగ్గర పంపించే ప్రయత్నం చేయాలి. అందుకోసమే ఈ ప్రయత్నం. మనమే మన ఇష్టం వచ్చినట్టు ఉండకుండా పూజ్య స్వామీజీని అనుసరిస్తూ
స్వామీజీ చెప్పిన యోగా ప్యాకేజ్ ని, స్వామీజీ చెప్పినటువంటి ప్రాణాయామని, స్వామీజీ చెప్పినటువంటి సిస్టమ్ ని తెలియజేస్తూ స్వామీజీ నుంచి రిక్రూట్ అయినటువంటి డాక్టర్స్ దగ్గరికి మనం సంబంధం ఏర్పరచాలి. వాళ్ళు ఏదైతే గైడ్ లైన్స్ ఇస్తున్నారో దాన్ని మనం వాళ్ళకి సరిగ్గా చెప్పాలి. మనం మిస్గైడ్ చేయొద్దు. మనం తెలియకపోతే తెలియదని చెప్పాలి, కానీ మిస్గైడ్ చేయొద్దండి. కరెక్ట్ గైడెన్స్ ఇస్తూ డాక్టర్ దగ్గర తీసుకుపోవడం వల్ల నిజమైన పుణ్యాన్ని మనం సంపాదించుకుంటాం. సో నేను ఐ రిక్వెస్ట్ డాక్టర్ శిరీష గారు, ఈరోజు నిజామాబాద్ నుంచి, ఆదిలాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి, వివిధ ప్రాంతాల నుంచి టీచర్స్ అందరూ చాలా మంది ఇందులో యాడ్ అయ్యారు. సో ఈ సందర్భంగా నేను మీకు విన్నపిస్తున్నాను, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్, యువ భారత్ వారి అన్ని సంఘటనల నుంచి మాకు ఈ అంశం పైన జ్ఞానాన్ని అందించవలసిందిగా నేను డాక్టర్ శిరీష గారిని కోరుతున్నాను. ఓవర్ టు డాక్టర్ శిరీష గారు. ఓం అండి. ఓం అండి. అందరికీ నమస్కారం అండి. పతంజలి యోగపీఠ స్పెసిఫిక్ గా అండ్ భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ నాకు సేవ చేయటానికి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు నేను చాలా కృతజ్ఞతగా ధన్యవాదం చెప్తున్నాను. ప్లస్ ఈరోజు నన్ను అడిగినప్పుడు మీరు ఏ టాపిక్ మీద మాట్లాడదాం అనుకుంటున్నారని, నేను స్పెసిఫిక్ గా పిసిఓడిని ఎందుకు ఎంచుకున్నాను అంటానికి ఒక రీజన్ ఉంది. యాక్చువల్ గా క్లియర్ గా ఉందా అండి వాయిస్? ఎక్దమ్ క్లియర్ ఉంది మేడం, వాయిస్ క్లియర్. థ్యాంక్ యూ. ఒక రీజన్ ఉంది. నేను ప్రీవియస్ గా 2004-2005 లో నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు I used to get monthly 5 or 6 patients of PCOD. ఈ రోజు పరిస్థితి ఏంటంటే వీక్లీ I am getting 5 to 6 patients of PCOD, patients suffering from PCOD problem. ప్లస్ అవి కూడా మన దగ్గరికి ఎలా వస్తున్నారంటే స్పెసిఫిక్ గా మన పతంజలి చికిత్సాలయకి అన్ని అలోపతి, హోమియోపతి, ఈవెన్ ఆయుర్వేదిక్ ట్రై చేసి తగ్గలేదని వస్తున్న వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. సో అన్ని ట్రై చేసేసారు. 4 years, 5 years, they spend their 4-5 years roaming here and there. Then they are coming to Patanjali Chikitsalaya for further treatment and proper guidance. Then treatment and ananu, they are coming to Patanjali Chikitsalaya for proper guidance. సో అందుకని చెప్పి ఇవాళ పిసిఓడి నేను ఎంచుకోవటం జరిగింది. ఎందుకంటే ఇంకా నేనేం చూస్తున్నానంటే మదర్స్, పేరెంట్స్, కిడ్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి మనం దాని నుంచి అదర్ దాన్ మెడిసిన్ అది ఎలా తగ్గించుకోవాలి అనేది వాళ్ళకి ప్రాపర్ అవగాహన ఉండలేదు. అందరు మెడిసిన్స్ ఇస్తున్నారు, పంపిస్తున్నారు. సో అలా 3 months 4 months మెడిసిన్స్ వాడతారు, చేంజ్ చేస్తారు, మళ్ళీ వాళ్ళు ఒక 4-5 months మెడిసిన్స్ ఇస్తారు. అట్లా చాలా మిస్గైడ్ అవటం జరుగుతుంది అన్నమాట. సో యాక్చువల్ గా ఏంటంటే ప్రీవియస్ గా నేను చూసిన కేసెస్ లో మనకి అబౌట్ 20 years, 25 or 30 years లో మనకి పిసిఓడి కనిపించేది. కానీ ఇప్పుడు ఏంటంటే 14 years లో కూడా నేను పిసిఓడి ప్రాబ్లం చూస్తున్నాను అనమాట. ఇంకా అట్లా అని మనకి అంత టీనేజ్ లో పిసిఓడి మనకి స్టార్ట్ అయినప్పుడు మన దగ్గరికి సో టోటల్ గా వాళ్ళు మిస్గైడ్ అవుతున్నారు. మిస్గైడ్ అయ్యి ఇక మల్టిపుల్ ప్రాబ్లమ్స్, మరి టూ మచ్ ఒబేస్, దానికి తోడు యాంగ్జైటీ ఒకటి, మళ్ళా హైపోథైరాయిడిజం, ఇవన్నీ కాంప్లికేషన్స్ స్టార్ట్ అయినాక అన్ని కాంప్లికేషన్స్ తో దే ఆర్ కమింగ్ టు అస్. సో యాక్చువల్ గా నేను ఇప్పుడు అందరికి ఏం చెప్పదలుచుకున్నానంటే పిసిఓడి అనేది జనరల్ గా అంతా విమెన్స్ లో రిప్రొడక్టివ్ ఏజ్ విమెన్స్ అందరికి కామన్ గా ఈ రోజుల్లో వస్తూ ఉంటుంది అనమాట. ప్రీవియస్ గా ఏమయ్యేదంటే ఒబేస్ గా ఉన్న పేషెంట్స్ లో వచ్చేది. ఇప్పుడు నేను చూస్తున్న కేసెస్ సినారియో ఏంటంటే ఈవెన్ థిన్ పేషెంట్స్ ఎవరైతే ఎక్కువ వెయిట్ లేరో 45-46 kgs వెయిట్ ఉన్నారు వాళ్ళకు కూడా పిసిఓడి అనే ప్రాబ్లం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి చూద్దాం పిసిఓడి అనేది యాక్చువల్ గా ఏంటి అంటే మనకి విమెన్ బాడీలో యూట్రస్ ఉంటుంది కదా, యూట్రస్ కి బోత్ ద సైడ్స్ 2 ovaries ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్. 1 minute. ఇట్లా క్లియర్ గా కనిపిస్తుందా అండి? ఇట్లా మనకి లెఫ్ట్ అండ్ రైట్ 2 ovaries ఉంటాయి.
ఎవ్రీ మంత్ ఏమవుతుందంటే ఒక్కొక్క ఓవరీలో నుంచి 1 ఎగ్ మెచ్యూర్ అయ్యి ఒక పల్చటి పొర ఉంటుంది, మెంబ్రేన్ ఉంటుంది. అది మెంబ్రేన్ లో నుంచి సర్ఫేస్ కొచ్చి అది రప్చర్ అవటం జరుగుతుందన్నమాట. పిసిఓడిలో ఏమవుతుందంటే ఆ ఓవరీ పైన ఆ థిన్ మెంబ్రేన్ కాకుండా ఒక థిక్ షెల్ ఫార్మ్ అయిపోతుంది. ఆ థిక్ షెల్ ఫార్మ్ అయినప్పుడు ఓవమ్ బయటికి రాకుండా అది ఆ ఓవరీలోనే సర్ఫేస్ కొచ్చేసి ఓమండి సర్ఫేస్ కొచ్చేసి ఇక్కడ ఇట్లా సర్ఫేస్ కొచ్చేసి నీటి బుడగల్లాగా సిస్టుల్ ఫార్మ్ అయ్యేవి జరుగుతుంది. ఎవ్రీ మంత్ ఒక ఎగ్ మెచ్యూర్ అవుతుంది, సర్ఫేస్ కి వస్తుంది, రిలీజ్ అవ్వదు, సిస్ట్ ఫార్మ్ అయిపోతుంది. నెక్స్ట్ మంత్ 1 మోర్, ఆ నెక్స్ట్ మంత్ 1 మోర్, అలా ఏమవుతుందంటే ఒక నెక్లెస్ ప్యాటర్న్ లాగా తయారవుతుంది. సో అలా ఎవ్రీ మంత్ 1 by 1 ఏమవుతుందంటే మల్టిపుల్ సిస్టులు తయారవుతాయి. దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఓకే, ఇప్పుడు ఆ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ లో ఏమవుతుందంటే మనకి జనరల్ గా పీరియడ్స్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో మెన్సెస్ ప్యాటర్న్ అది చాలా ఇర్రెగ్యులర్ ఉంటుంది అన్నమాట. ఉంటే మనకి 3 to 4 months పీరియడ్స్ రావు, మెన్సెస్ అనేది ఉండదు. ఒకవేళ పీరియడ్స్ స్టార్ట్ అయితే గనక బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవ్వదు. మనకి 15 days, 1 month or 1.5 month కంటిన్యూస్ గా బ్లీడింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. సో బోత్ ద థింగ్స్ ఆర్ ఇర్రెగ్యులర్ అన్నమాట. అది యాక్చువల్ గా సింపుల్ గా చెప్పాలంటే వాట్ ఈస్ పిసిఓడి అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం పాజిటివ్ ఫ్యాక్టర్స్ కి వెళ్తే గనక అది ఎందుకు జరుగుతుంది అంటే గనక దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సింపుల్ గా మనం జెనెటిక్ తీసుకోవచ్చు, జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, హార్మోనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని మెటాబాలిక్ డిసార్డర్స్ ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అలా ఉంటాయి. ఇప్పుడు అందులో మనకు వచ్చేసి మెయిన్ 1 or 2 months మనకి కొంచెం పీరియడ్స్ ఏమన్నా అదర్ రీజన్స్ వల్ల ఇర్రెగ్యులర్ అయితే మనకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా మినార్కి అయిన వెంటనే 1 or 2 years కొంచెం ఇర్రెగ్యులర్ ఉన్నా కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకసారి రెగ్యులర్ అయినాక అదర్ సిమ్టమ్స్ తో పాటు మనకి ఏమన్నా ఇర్రెగ్యులర్ అవుతుంటే గనక అప్పుడు మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి మనం ఎలా గుర్తుపట్టాలి అని మనకు ఒక చిన్న డౌట్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సెకండ్ కొంచెం గమనించాల్సింది ఏంటంటే హెయిర్ ఫాల్ ఒకటి ఉంటుంది సిమ్టమ్ గా, హెయిర్ ఫాల్. మళ్ళా వచ్చేసి ఫేషియల్ హెయిర్ గ్రోత్. ఫేషియల్ హెయిర్ గ్రోత్ అంటే మనకి లిప్స్ పైన, ఇక్కడ చిన్ పైన ఇట్లా ఫేషియల్ హెయిర్ గ్రోత్ ఉంటుంది. మళ్ళీ ఇంకా కొంచెం వచ్చేసి యాక్నెస్. యాక్నెస్ అంటే జనరల్ గా ఎలా అంటే 1 or 2 యాక్నెస్ మనకి కామన్. అవి అట్లా కాకుండా పిసిఓడిలో ఎలా ఉంటుంది అంటే కుప్పలు కుప్పలుగా వస్తాయి యాక్నెస్. అదొక కుప్పలు కుప్పలుగా యాక్నెస్ ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే హైపర్ పిగ్మెంటేషన్. హైపర్ పిగ్మెంటేషన్ ఒకటి వచ్చేసి మనకి ఫేస్ పైన, అండర్ ఆర్మ్స్, మనకి థైస్ ఈ ఏరియాస్ లో కొంచెం హైపర్ పిగ్మెంటేషన్. నెక్ ఒకటి స్పెసిఫిక్ గా మనకి చూడంగానే కనిపించేది హైపర్ పిగ్మెంటేషన్ ఒకటి, యాక్నెస్ ఒకటి, హెయిర్ ఫాల్, థిన్ అండ్ బ్రిటిల్ హెయిర్. ఇవి పేషెంట్ మనకు చెప్పేది ఇర్రెగ్యులర్ బ్లీడింగ్, ఇంకా ఇన్ఫ్రీక్వెంట్ మెన్సెస్ అని ఇది మనకి పేషెంట్ చెప్తారు. ఇంకోటి ఒబెసిటీ. ఒబెసిటీ ఎలా ఉంటుందంటే మనకి పిసిఓడి వల్ల వెయిట్ గెయిన్ ఉంటుంది, వెయిట్ గెయిన్ అయితే కూడా పిసిఓడి వస్తుంది. సో ఈ రెండు ఇంటర్ రిలేటెడ్ అన్నమాట. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తే గనక అవరండి అనేబుల్ టు అండర్స్టాండ్ అని పెడుతున్నారు. పర్లేదు మేడం, వాళ్ళు ఒక హిందీ భాష ఉండొచ్చు, మీరు తెలుగులో మాట్లాడండి, తర్వాత మనము కొద్దిగా చెప్దాంలేండి, పర్లేదు. नो प्रॉब्लम. हिंदी आते मैं हिंदी में भी बोल सकती हूँ. मैं लास्ट में थोड़ा सा फिर से उसको एक्सप्लेन कर देती हूँ. ज्यादा लोग తెలుగు అయినా మీరు తెలుగులో మాట్లాడండి.
వాళ్ళకి ఓకే. option లేదు. లేదు నాకు మిక్స్ అవుతుంది. హిందీ, తెలుగు 2 మిక్స్ అవుతాయి అన్నమాట. ఎక్కడన్నా నేను కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లమ్ నాకొస్తే నేనది ట్రై చేస్తాను. నో ప్రాబ్లమ్ మేడం. నో ప్రాబ్లమ్. కంటిన్యూ. ఓకే అండి. సో, నెక్స్ట్ కండిషన్‌కి మనం వెళ్తే ఏమవుతుందంటే బీపీ ఎలివేట్ అవ్వటం మనకి. బ్లడ్ ప్రెషర్ కొద్దిగా ఎలివేట్ అవ్వటము. మళ్ళా వచ్చేసి మనకి డయాబెటిస్ టైప్ 2, మళ్ళా మనకి లిపిడ్ చేంజెస్ అంటే కొలెస్ట్రాల్ అవి పెరగటం, తగ్గటం వల్ల. మళ్ళా స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషను, మూడ్ స్వింగ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఒకవేళ మనం మ్యారీడ్ విమెన్స్‌లో చూస్తే గనక ఇన్‌ఫర్టిలిటీ కేసెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పీసీఓడీలో మనకి ఎగ్ ఫార్మేషన్ ఉండదు కాబట్టి ఇన్‌ఫర్టిలిటీ అనేది ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు ఇవన్నీ కంప్లెయింట్స్‌తో పేషెంట్స్ మనకొచ్చినప్పుడు జనరల్‌గా మనం ఏం చూసుకుంటామంటే అల్ట్రాసౌండ్ ఒకటి మనం చూసుకుంటాం. ఎలా ఉంది? అల్ట్రాసౌండ్‌లో మనకేమన్నా పీసీఓడీ ప్యాటర్న్ కనిపిస్తుందా? సెకండ్ బ్లడ్ టెస్ట్‌లో హార్మోనల్ లెవెల్స్ ఎలా ఉండేయి? తర్వాత లిపిడ్ ప్రొఫైల్ ఎలా ఉంది? ఇన్సులిన్ రెసిస్టెన్స్ అదేమన్నా ఉందా? థైరాయిడ్ ఏమన్నా ఉందా? ఓకే. ఇంకా ఏమన్నా పేషెంట్ ఏమన్నా ఎనిమిక్‌గా ఉన్నారా? ఫ్యామిలీ హిస్టరీ ఎలా ఉంది? వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఇవన్నీ కూడా మనం జనరల్‌గా చూసుకుంటామన్నమాట. అయిపోయింది. సెకండ్ ఏంటంటే ఇప్పుడు ఆహ్, ఇవన్నీ చూసుకున్నాక మనం ఒక నిర్ధారణకొస్తాం. అవును పేషెంట్‌కి పీసీఓడీ ఉందా? లేదా? ఎందుకంటే పీసీఓడీ లేకుండా కూడా మనకి స్ట్రెస్ వల్ల, యాంగ్జైటీ వల్ల, థైరాయిడ్ వల్ల కూడా మనకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం జరుగుతాయన్నమాట. సో, ఇవన్నీ మనం క్రైటీరియా చేసుకొని అల్ట్రాసౌండ్, బ్లడ్ టెస్ట్ ఇవన్నీ క్రైటీరియా చేసుకొని పీసీఓడీ అనేది నిర్ధారణ చేస్తాం. స్ ఇది అయిపోయింది మనకి కామన్ ఇంట్రొడక్షన్. సెకండ్ వచ్చేసి మనం ఆయుర్వేదిక్ డాక్టర్స్, యోగా టీచర్స్ నేచురల్‌గా ఆయుర్వేదిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తీసుకోవాలి. కాబట్టి చిన్నది ఆయుర్వేదిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. జనరల్‌గా ఏమవుతుందంటే ఆయుర్వేదాలో పీసీఓడీ అనేది స్పెసిఫిక్‌గా ఎక్కడా కూడా లేదు. అది మనం మల్టిపుల్ సిస్టమ్స్ దాంట్లో ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి మనము దూష్యాన్ని ప్రకృతి చూసుకొని మనం పేషెంట్‌కి నిర్ధారణ చేయటం జరుగుతుంది. అందులో కూడా మనం వీటి హెల్ప్ తీసుకుంటాం. అల్ట్రాసౌండ్, బ్లడ్ టెస్ట్‌లు అయన్నీ చేయించుకుంటాం. సో, ఏమవుతుందంటే మనకి ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ మనది ప్రాపర్‌గా లేకపోతే, సెకండ్ మన డైట్ మనకి ప్రాపర్‌గా లేకపోతే, ఫస్ట్ ఏమవుతుందంటే వాతదోషం అనేది ఇంక్రీజ్ అవుతుంది. వాతదోషం అనేది ఇంక్రీజ్ అయ్యి, అది మన ఆహ్, రక్తము, మేధస్సు, మన మాంసము, కఫము వీటన్నిటితో మిక్స్ అయ్యి ఆర్తోవాహి స్రోతస్ అంటే మన యూట్రస్‌కి, ఓవరీస్‌కి సప్లై చేసే చానెల్స్‌ని ఏం చేస్తుందంటే బ్లాక్ చేస్తుంది. అది బ్లాక్ చేసినప్పుడు ఓవరీస్‌లో చిన్న చిన్న నీటి బుడగ లాంటి స్మాల్ స్వెల్లింగ్స్ ఏర్పడతాయన్నమాట. వాటిని మనం గ్రంథి అంటాం. దాన్నే మనం జనరల్‌గా పీసీఓడీ గ్రంథిభూత ఆర్తవ కింద పీసీఓడీ కింద కన్సిడర్ చేస్తామన్నమాట. అర్థమవుతుందా? ఓకేనా? ఓకే. క్లియర్ మేడం. ఇట్స్ క్లియర్. ఓకే. థాంక్ యూ. పీసీఓడీ కింద కన్సిడర్ చేస్తాం. సో, మనకు మెయిన్ ఏముంటంటే ఇప్పుడు మెడిసిన్ పార్ట్ కాకుండా మనం ఇక్కడ నుంచే అది ఎలా స్టార్ట్ అవుతుందనేది అర్థం చేసుకోవటానికి ట్రై చేద్దాం. సో, ఫస్ట్ కాజేటివ్ ఫ్యాక్టర్స్ యాస్ పర్ ఆయుర్వేద మిథ్యాహారం మెయిన్. మిథ్యాహారం అంటే ఇంప్రాపర్ డైట్, ఫాల్టీ డైట్ లైక్ ఎక్కువ జంక్ ఫుడ్స్ తీసుకోవటము, టైంకి ఫుడ్ తీసుకోకపోవటము, స్పైసీ ఫుడ్, రిఫైన్డ్ ఫుడ్ ఎక్కువ యూస్ చేయటము, క్యాన్డ్ ఫుడ్ ఈ రోజుల్లో పిల్లలకి చాలా అలవాటు ఉంటుంది. రెడీమేడ్ ఈజీ ఫుడ్ అటువంటి ఫుడ్. సెకండ్ మిథ్యా విహారము. మిథ్యా విహారం అంటే ఫాల్టీ లైఫ్ స్టైల్, రాంగ్ లైఫ్ స్టైల్. లైక్ మార్నింగ్ 10, 11 దాకా పడుకుని ఉండటము, నైట్ టైమ్‌లో 1:00, 2:00 దాకా మేలుకొని ఉండటము,
ఎక్సర్సైజ్ లేకపోవటము, టూ మచ్ ఆఫ్ ఏమంటాం మనము ఎక్కువ టైము మొబైల్ ఇవి చూస్తా గడపటము, కాంపిటీషన్ ప్రెషర్ ఒకటి, ఇంకోటి వచ్చేసి మానసికమైన విపరీతమైన ఒత్తిళ్లు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కే ఈ రోజుల్లో పిల్లలు ఒత్తిళ్లు బాగా గురవుతున్నారు, స్పెసిఫిక్ గా టీన్స్. ఏ చిన్న వచ్చేసినా టెన్షన్, ఏ చిన్నది క్లినిక్ లో చూస్తాం కదా, స్టార్టింగ్ ఫ్రమ్ 13, 14, 15 years టెన్షన్, యాంగ్జైటీ ఎందుకో తెలీదు. సో ఇది ఒకటి. ఇంకోటి ఒబేసిటీ, ఒకటే దగ్గర కూర్చుని ఉండి ఎక్సర్సైజ్ లేక ఒబేసిటీ ఒకటి. ఇవన్నీ ఏంటంటే మన బాడీలో ఉన్న దోషాస్ని ఇంబ్యాలెన్స్ చేసేసి మన రీప్రొడక్టివ్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో ఇది ఆయుర్వేద ప్రకారం మెయిన్. ఎక్కడైనా మనం ఇదే చూస్తాం, మిథ్యాహార విహారము, బీజ దోషం, జెనెటిక్ రీజన్స్ కొన్ని ఉంటాయి. సో అవి కూడా మనం కన్సిడర్ లోకి తీసుకుంటాం అన్నమాట. సెకండ్ మనకు వచ్చేసి ఏం చేస్తామంటే, ఇప్పుడు రీజన్ ఎందుకు వస్తుంది, రీజన్ తెలుసుకోవాలి. తర్వాత దాన్ని అది మనం చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకుంటే మనకి ఈజీగా రికవరీ అనేది జరుగుతుంది. ఎందుకంటే మెడిసిన్స్ లో 100% ట్రీట్మెంట్ అంటే పిసిఓడికి పాసిబుల్ కాదు. మనం లైఫ్ స్టైల్ మార్చుకుని డైట్ చేంజెస్ చేసుకుంటేనే మనకు 100% రిజల్ట్ వస్తుంది. నేను ఇంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నానంటే, నేను రెగ్యులర్ బేసిస్ మీద 6-7 years 3-4 ప్యాథీస్, హోమ్ రెమెడీస్, ఘరేలు ఉపచార్ అంటాం మనం, హోమ్ రెమెడీస్ అవన్నీ చేసేసి లాస్ట్ మన దగ్గరకు వచ్చిన కేసెస్ 3 to maximum 3 months. వాళ్ళు మనం చెప్పిన అన్ని ఫాలో అవ్వకపోతే 6 months, 8 months లో క్యూర్ అయిన కేసెస్ ఉన్నాయి. ఈవెన్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ కూడా, ఇన్ఫర్టిలిటీ బికాస్ ఆఫ్ పిసిఓడి ఏమైతే కేసెస్ ఉన్నాయో అవి మనకి సక్సెస్ అవటం కూడా చాలా జరిగినాయి. కాబట్టి అందుకని నేను ఎంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నాను అనమాట. చేంజ్ అవ్వాలి, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి, ఫీల్ హ్యాపీ. అట్లా ఉంటే మనం ఈజీగా, పిసిఓడి అనేది పెద్ద ప్రాబ్లం కాదు, అంత పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నమాట. సో ఇప్పుడు మనం చిన్నగా ఏం చేద్దామంటే ట్రీట్మెంట్ ఎట్లా అనేది దాంట్లోకి వచ్చేసాం. ట్రీట్మెంట్ వచ్చేసి మనకి అలోపతి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓరల్ కాంట్రసెప్టివ్స్ ఇస్తారు. అది కూడా ఏంటంటే మనకి పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు. ఓరల్ కాంట్రసెప్టివ్స్ ఇచ్చినప్పుడు మనకి రెగ్యులర్ మెన్సెస్ వస్తాయి, ఎందుకంటే దాంట్లో ఎగ్ ఫార్మేషన్ అనేది జరగదు. కాబట్టి మనం కొన్ని రోజుల తర్వాత అల్ట్రాసౌండ్ చేసుకుని చూస్తే అల్ట్రాసౌండ్ నార్మల్ వస్తుంది. ద డే వెన్ వి స్టాప్ ఓరల్ కాంట్రసెప్టివ్స్ మళ్ళా పిసిఓడి ప్యాటర్న్ మళ్ళా స్టార్ట్ అవుతుంది. అట్లా. ఇంకా సెకండ్ ఏంటంటే, ప్రెగ్నెన్సీ కోసం ఏమన్నా ప్లాన్ చేసుకుంటే, సో ఫస్ట్ టాబ్లెట్స్ ఉంటాయి, సమ్ ఇవే హార్మోనల్ టాబ్లెట్స్ కొన్ని ఉంటాయి, ప్లస్ డయాబెటీస్ మీద వర్క్ చేసే మెటబాలిజం ఇంప్రూవ్ చేసే టాబ్లెట్స్ కొన్ని ఉంటాయి. దెన్ దే గివ్ ద ఇంజెక్షన్స్, దెన్ లాప్రోస్కోపీతో ఏం చేస్తారంటే ఆ సిస్టుల్ని పంచర్ చేసేస్తారనమాట. షెల్స్ ఏమైతే ఉందో, పైన షెల్ ఏదైతే ఉందో దాన్ని త్రూ లాప్రోస్కోప్ పంచర్ చేసేస్తారు. సో అది ఫర్ 5 months or 6 months ఇట్ వర్క్స్ గుడ్. మళ్ళా తర్వాత ఫామ్ అవ్వవు, సిస్ట్లు అనేది అయితే లేదు, మళ్ళీ ఫామ్ అవుతాయి. సో అట్లా జరుగుతుంది. సో చిన్న అడ్వైజ్ ఏంటంటే, మనకు ఇప్పుడు ముందే తెలుసు మనకు పిసిఓడి ప్రాబ్లం ఉంది, టీనేజ్ లోనే మనకు పిసిఓడి ప్రాబ్లం ఉంది అంటే, మనం మరీ 27-28 years ఏజ్ వరకు వచ్చేదాకా వెయిట్ చేయకుండా ఎర్లీ ఏజ్ లోనే మ్యారేజ్ చేసేసుకుని తొందరగా డాక్టర్ ని సంప్రదిస్తే ప్రాపర్ ట్రీట్మెంట్ అయ్యి మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగా ఉంటాయి. మనం టైం ఎంత లేట్ చేసే కొద్దీ మనకి ప్రాబ్లం అంత ఎక్కువ అవుతుంది. ఎనీ ప్యాథీ మీరు తీసుకోండి, ఈవెన్ అలోపతి, ఆయుర్వేద, హోమియో, నథింగ్ కెన్ హెల్ప్ యూ అన్నమాట. ఎందుకంటే ఆఫ్టర్ 30 years మనకి ఎగ్ క్వాలిటీ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. సో 30 years లోపలే మనం ప్రాపర్ ప్లానింగ్ చేసుకుంటే బెస్ట్ అన్నమాట. ఇది ఇంతవరకు ఒక కామన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. సెకండ్ ఏంటంటే, మనం ఆయుర్వేదిక్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి మనకి 2 types ఆఫ్ ట్రీట్మెంట్స్. ఒకటి సంశోధన ట్రీట్మెంట్,
అంటే మనం పంచకర్మ ఫాలో అవుతాము. అది ఓపీడీ బేసిస్ మీద జనరల్ గా పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే దానికి కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. పేషెంట్స్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి మనకది ఓపీడీ బేసిస్ మీద పాసిబుల్ అవ్వదు కాబట్టి జనరల్ గా పంచకర్మ సెంటర్స్ లో లేదంటే మనకు పతంజలిలో యోగపీఠ్ కి పంపించడం గానీ లేదంటే మీకు నియర్ బై ఏమన్నా ఆయుర్వేదిక్ కాలేజెస్ ఉంటే కాలేజ్ లో పంచకర్మ డిపార్ట్మెంట్ లో లేదంటే ఆమ్, మనకి అక్కడ ఆప్స్ గైనిక్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అక్కడ సంప్రదిస్తే ప్రాపర్ పంచకర్మ ట్రీట్మెంట్ మనకు జరుగుతుంది. పంచకర్మ ఇస్ నథింగ్ బట్ మన బాడీ టోటల్ బాడీని ప్యూరిఫై చేస్తారనమాట. ప్యూరిఫికేషన్ మెథడ్ అన్నమాట. వమనము, విరేచనము, బస్తి, రక్తమోక్షణ్ ప్రాపర్ ప్యూరిఫికేషన్ ఉంటుంది. సో అది చాలా తొందరగా సక్సెస్ అవుతుంది పంచకర్మ ట్రీట్మెంట్. ఓపీడీ బేసిస్ లో మనం శమన చికిత్స అంటే మనం మెడిసిన్ సింపుల్ మెడిసిన్స్ ఇస్తాము. అది కూడా మనకి సక్సెస్ అవుతుంది కానీ కొద్దిగా టైం పడుతుంది. లైక్ పంచకర్మ తీసుకున్నాక మనకి రిజల్ట్ విత్ ఇన్ 4 months వస్తే మనకి ఓపీడీ బేసిస్ లో మనకి 6 months to 8 months టైం పడుతుంది. లిటిల్ టైం టేకింగ్ అన్నమాట. కానీ సక్సెస్ అవుతుంది. కొద్దిగా ఓపిక పట్టాలి పేషెంట్ సక్సెస్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనము ఏం చేస్తామంటే ఫస్ట్ పేషెంట్ ప్రకృతి ఏంటి, దోష దూష్యాలు ఏంటి, పేషెంట్ ఎలా ఉన్నారు, ఒబేస్ ఉన్నారా, థిన్ ఉన్నారా, ఫ్యామిలీ హిస్టరీ ఏంటి అవన్నీ చూసుకున్నాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ డే నీడ్ ఇస్ కౌన్సిలింగ్ అన్నమాట. ఎప్పుడైనా ఇట్లా లాంగ్ రన్ కేసెస్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది కౌన్సిలింగ్. పేషెంట్ వచ్చారు, మనం చూసాము, ధడ మెడిసిన్స్ రాసి పంపించేసాం కాదు. దట్ ఈస్ నాట్ ద ప్రాసెస్. మనం కౌన్సిలింగ్ చేయాలి, పేషెంట్ ని కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవాలి. నాకు తగ్గుతుంది అని వాళ్ళకు కాన్ఫిడెన్స్ రావాలి. మెయిన్ వాళ్ళ పేరెంట్స్ కి కాన్ఫిడెన్స్ రావాలి. ఎందుకంటే టీనేజ్ గర్ల్స్ తో మదర్స్ ఎవరైతే వస్తున్నారో నేను వాళ్ళని చూసాను, ఈ గర్ల్స్ కంటే ఎక్కువ యాంగ్జైటీ వాళ్ళు ఫీల్ అవుతా ఉంటారు. సో ఫస్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి అనేది. సో అవి తీసుకున్నాక ఒక 1 week, 10 days, 1 month మనం వెయిట్ చేసినా పర్వాలేదు. వెయిట్ చేసి వాళ్ళని కాన్ఫిడెన్స్ లో తీసుకున్నాక స్లోగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి ఈ పిసిఓడి ప్యాటర్న్ లో మనకి అన్కంట్రోల్డ్ బ్లీడింగ్ ఉంటది ఒక్కోసారి. దానికి కూడా మనం రెడీ అయి ఉండాలి, అది ఎలా కంట్రోల్ చెయ్యాలి అని. సో ఫస్ట్ అది కంట్రోల్ చేసి స్లోగా పిసిఓడి అనేది సిస్ట్లు అనేది తగ్గించుకోవాలన్నమాట. సో దాంట్లో మనం కొన్ని క్లాసికల్ మెడిసిన్స్ అంటే శాస్త్రీయ యోగాలు వాడతాం మనము. అవి నేను ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ శాస్త్రీయ యోగాలు అందరూ క్లినిక్ లేదంటే షాప్ కి వెళ్ళి తీసుకుని స్టార్ట్ చేయమాకండి. మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్ ని విజిట్ అయ్యి కన్సల్ట్ చేసి ఆన్ ప్రిస్క్రిప్షనే తీసుకోండి అన్నమాట. క్లియర్ గానే ఉంది కదా? ప్రాబ్లం ఇంటర్నెట్ సరిగా లేకపోతే వాళ్ళకి వినిపించదు. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు శాస్త్రీయ యోగాల్లో మనకు వచ్చేసి మనం సింపుల్ గా ఇట్లా మన దాంట్లో వచ్చేసి మనకి ఇట్లా స్త్రీ రసాయన వట్టి ఉంటుంది, ఇట్లా స్త్రీ రసాయన వట్టి, మళ్ళా చంద్రప్రభ వట్టి, ఇట్లా చంద్రప్రభ వట్టి, కాంచనార గుగ్గుల్, శతావరి చూర్ణం, శతావరి కల్ప. ఏ శతావరి కల్ప అయినా ఓకే, మనకు చాలా బాగా పనిచేస్తుంది శతావరి కల్ప. వాత దోషం మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం దశమూల అరిష్ట గాని దశమూల కషాయం గాని పెట్టుకోవాలి. వెయిట్ ఎక్కువ ఉంటే గనక మనం మెదోహర్ వటి పెట్టుకోవాలి. మెదోహర్ వటి ఆరోగ్యవర్ధిని. వెయిట్ ఎక్కువ లేరు, పేషెంట్ థిన్ గానే ఉన్నారు, పర్వాలేదు అంటే మెదోహర్ వటి అవి అవసరం లేదు, మనం పెట్టుకోవద్దు. మళ్ళా ఫలఘ్రిత, ఇలా ఘ్రితాస్ ఉంటాయి యూట్రస్ పైన మనకి చాలా బాగా వర్క్ చేస్తాయి. ఫలఘ్రిత ఇవన్నీ మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట. అలానే త్రిఫలా క్వాత్, అలోవెరా వీట్ గ్రాస్ జ్యూస్, అలోవెరా వీట్ గ్రాస్ ఆమ్లా గిలోయ్ జ్యూస్ కాంబినేషన్స్ చాలా బాగా పనిచేస్తాయి.
కానీ ఒకటేం చెప్తున్నానంటే జనరల్ గా మనం ఈ అలోవెరా లాంటి యూస్ చేసినప్పుడు కూడా డాక్టర్ని అడగండి ఒకసారి. ఎందుకంటే నేను ఒక 6-7 కేసెస్ నేను అలా చూసాను. అలోవెరా వాడుతున్నారు, బ్లీడింగ్ ఇంకా ఎక్కువైపోయింది. మాకెవరో చెప్పారు అలోవెరా యూస్ చేస్తే పీసీఓడి తగ్గుతుందని వాడుతున్నామని చెప్పారు. సో అలా కాదు. మీరొకసారి కన్సల్ట్ అవ్వండి. అట్‌లీస్ట్ లేదు దగ్గరలో డాక్టర్స్ అవ్వలేరు అంటే యూ కెన్ కాల్. మీరు ఫోన్ చేయొచ్చు. మీకు అందరూ ఫోన్ నంబర్స్ ఇస్తారు. మీ నియర్ బై చికిత్సాలయాలకు ఎవరికైనా కాల్ చేసి మీరు సంప్రదించొచ్చు. నో ప్రాబ్లమ్ అన్నమాట. అలానే ఫలఘ్రిత, దుర్వాది ఘృత అని వస్తుంది. మళ్ళీ శతావరి ఘృత్, వాసా ఘృత్ ఇవన్నీ మనకి మంచిగా పనిచేస్తాయి అన్నమాట. ఇంకోటేంటంటే మనకి జనరల్‌గా పీసీఓడి అనే కాదు. జనరల్‌గా మనకి ఇట్లా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కొందరు చాలా పీరియడ్స్ అప్పుడు చాలా పెయిన్ అని కంప్లెయింట్ చేస్తారు. సివియర్ క్రాంప్స్ వస్తాయి. ఇంకా స్టిఫ్‌నెస్ ఉంటుంది. బాడీలో స్టిఫ్‌నెస్ ఉంటుంది. అటువంటప్పుడు ఏంటంటే సింపుల్‌గా మనము నిన్న మా గురువుగారు చెప్తున్నారు డాక్టర్ గారు. తిల చూర్ణం అన్నిటికి మంచిది. త్రిదోషాస్ బ్యాలెన్స్ చేస్తది. సో అటువంటప్పుడు ఏంటంటే తిల చూర్ణము ప్లస్ మధు. మధు అంటే హనీ. ఇది మాకు చరక సంహితలో చెప్పారు. అలా కాదు అంటే అన్‌ఈక్వల్ పార్ట్స్ లో ఘృత ప్లస్ మధు. ఇంకా నెయ్యి ప్లస్ నెయ్యి ప్లస్ హనీ. లేదు అంటే హీంగ్. హీంగ్ అంటే ఇంగవ ప్లస్ మధు, హనీ. ఈ 3 కాంబినేషన్ లో ఏదైనా ఒకటి మనం ఎమర్జెన్సీలో వాడుకోవచ్చు. నో ప్రాబ్లమ్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే కొందరికి ఎట్లా అంటే ఫీవరిష్‌నెస్, బాడీ మొత్తము మంటలు మంటలు అనిపించడము, అరిచేతులు, పాదాలు మంటలు అలా కంప్లెయింట్ చేస్తారు కొందరు. అలా ఎవరన్నా పేషెంట్స్ ఉంటే గనక వాళ్ళకి మనం జనరల్ శాస్త్రీయ యోగాస్‌తో పాటు చిన్నగా నాగరమోథా పౌడరు ఇట్లా పౌడర్‌లు వస్తాయి. నాగరమోథా పౌడరు లేదంటే ములేఠి పౌడరు వీటిల్లో మనము కొంచెం నాగరమోథా, పాలు ప్లస్ హనీ ఇట్లా కలిపి తీసుకున్నా కూడా మనకి మంచిగా హెల్ప్ అవుతుందన్నమాట. ఇంకా కొందరేమో బాగా వీక్ అయిపోతారు. బాగా వీక్ అయిపోయినప్పుడు అప్పుడేం చేయాలి, కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ లోహ భస్మము, కొంచెం కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్, స్టమక్ హెవీనెస్ అలా ఉంటే కనుక కొంచెం వేరండ చూర్ణం అట్లా తీసుకొని దాంట్లో కొంచెం హనీలో మిక్స్ చేసుకొని తీసుకుంటే బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇవి చిన్న చిన్న చిట్కాలు మనం ఇంట్లో చేసుకోవచ్చు అన్నమాట. దాంతో పాటు ఏంటంటే మనకి ఒక చిన్నది నేను జనరల్ గా రెగ్యులర్ గా ఇస్తాను. ఆమ్లా పౌడరు, ములేఠి, నాగరమోథ, కొంచెం స్ఫటిక భస్మము, మళ్ళీ ముక్తా పిష్టి గాని, ప్రవాల పిష్టి గాని, కూలింగ్ థింగ్స్ ఇవి హనీలో కలిపి లేదంటే రైస్ వాటర్ లో కలిపిస్తే బాగా పనిచేస్తుంది అన్నమాట. ఓన్లీ ములేఠి ఆమ్లా కూడా మనం యూస్ చేసుకోవచ్చు రెగ్యులర్ బేసిస్ మీద. అట్లా దీంతో పాటు మనం ఏం చేయాలంటే ఇప్పుడు జనరల్ గా పీసీఓడిలో మనకి యాంగ్జైటీ చాలా ఎక్కువ ఉంటుంది. యాంగ్జైటీ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఇవి ఉంటాయి కాబట్టి మనం కంపల్సరీ ఏమన్నా బ్రెయిన్ టానిక్స్ లాంటివి పెట్టుకోవాలి. మైథరసాయనం లైక్ ఇది మనకి బ్రాహ్మి తీసుకో. ఒక్క నిమిషం. బ్రాహ్మి, శాఖ పుష్పి అయిపోయింది, మనది మేధావటి, మేధావటి వస్తాయి, బ్రాహ్మివటి వస్తాయి, సరస్వతారిష్ట. ఇవి మనం పేషెంట్ నీడ్ని బట్టి చూసుకుని యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం సింపుల్ గా ఇప్పుడు శతావరి పౌడరు, చిన్న శతావరి, ఇంకోటి శతపుష్ప అంటే మనం ఏమంటాం అంటే ఫెనల్ సీడ్స్, సోంపు. శతావరి ఎందుకంటే ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని కరెక్ట్ చేస్తుంది.
ఇంకోటి శతపుష్ప అంటే సోంపు అన్నమాట, ఫెనల్ సీడ్స్, సోంపు. ఇంకా గుడూచి మన ఓజస్ని పెంచుతుంది అన్నమాట. ఇవి మిక్స్ చేసుకుని కూడా రెగ్యులర్ గా మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తీసుకుంటే బాగా పనిచేస్తుంది. ఇంకా మినిమం ఏంటంటే మనకి జనరల్ గా ఈ పిల్లలకి చెప్పాల్సింది మినిమం ఆఫ్ ½ an hour to 45 minutes ఎక్సర్సైజ్ ఉండాలి. ఎక్సర్సైజ్ అనగానే వీళ్ళు అమ్మ అంటారు, అలా కాదు. అలా అన్నప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలి, అది మనకి ఓవరీస్ మీద, మన హార్మోన్స్ మీద ఎట్లా అది ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే 100% చేస్తారు. కొంచెం టైం పడుతుంది, బట్ చెప్పాలి. ఎక్సర్సైజెస్ లో నేను జనరల్ గా చెప్పేవి ఏమంటే, బాబా గారు చెప్పేది అన్ని ప్రాణాయామస్, అనులోమ్ విలోమ్, కపాలభాతి, భస్త్రిక, భ్రామరి అన్ని, దాంతో పాటు ఉజ్జయి ప్రాణాయామం కూడా. ఇక సెకండ్ ఏంటంటే ఆసనాల్లో నేను మాక్సిమం చెప్పేది బాబా గారు చెప్పేవే చక్కి చలానా, త్రికోణాసన్, స్థిత కోణాసన్. మనకి సింపుల్ గా ఈ భుజంగాసనము, మనకి స్టమక్ రిలేటెడ్ భుజంగాసనము, మండుకాసనము, శశకాసనము, అర్ధహలాసనం, హలాసనము, ఉత్తాన పాదాసనము, నౌకాసనము, పాదవృత్తాసనము, ధనురాసనము, ఇంకా సూర్య నమస్కారాలు అయితే అందరికీ చెప్పిస్తాను. ఒకటి చిన్న టీమ్స్ కాబట్టి వాయిస్ కట్ అవుతుంది. లేదు, ఆ పేషెంట్ కాల్ చేస్తున్నారు. అదే టీన్స్ ఒకవేళ బిలో 20 years అయితే నేను జనరల్ గా శీర్షాసనం, సర్వాంగాసనం కూడా ప్రాక్టీస్ చేయమని చెప్తాను. అబౌట్ 25 చెప్పండి నేను అసలు. చిన్న వాళ్ళు అయితే ప్రాక్టీస్ చేయమని చెప్తాను అనమాట. అట్లా కూడా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం దీంట్లో ఓకేనా అండి, వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే. ఇంకా దీంట్లో ఏంటంటే కొన్ని డైట్ రెస్ట్రిక్షన్స్, లైక్ ఇప్పుడు పిల్లలు ఎక్కువ జంక్ ఫుడ్స్ తింటారు కదా, సో కొంచెం డైట్ రెస్ట్రిక్షన్స్ మనం వాళ్ళకి చెప్పాలి, డైటరీ హ్యాబిట్స్ చెప్పాలి. లైక్ మనం మెటబాలిజం ఇంప్రూవ్ చేసుకునేవి, వెయిట్ తగ్గించుకునేవి, దాంతో పాటు ఒకవేళ ఎవరన్నా వెయిట్ లాస్ ఉంటే కనుక వాళ్ళకి వెయిట్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏమన్నా ఉంటే అది కరెక్ట్ చేసుకునే సింపుల్ డైట్, లైక్ డైలీ ఒక 4 to 5 ఆల్మండ్స్ తీసుకోవటము, ప్లస్ చెరీస్ మనకి చాలా ఫ్రీక్వెంట్ గా దొరుకుతాయి, అన్ని సీజనల్లో మనకి చెరీస్ అని బెర్రీస్ అవి దొరుకుతాయి, అవి తీసుకోవటము. ఇంకా వచ్చేసి అలోవెరా, ఇందాక చెప్పింది అలోవెరా, ఆమ్లా, వీట్ గ్రాస్, గిలోయ్ రెగ్యులర్ గా తీసుకోవటము. ఇంకోటి ఏంటంటే తులసి 4-5 leaves పర్ డే. ఫెనుగ్రీక్ యూస్ చేయటం, ఫెనుగ్రీక్ బాండింగ్ ఎంప్టీ స్టమక్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అలా ఏమన్నా మనకు కనిపిస్తుంటే కనుక. ఇంకోటి మనకి స్వీట్ పొటాటోస్ మంచి ఎఫెక్ట్ ఉంటుంది మనకి. ఎవరైతే వీక్ ఉంటారో పిల్లలు, స్వీట్ పొటాటోస్ చాలా బాగా మనకి ఎఫెక్ట్ కనిపిస్తుంది. సీజనల్, మనకి అన్ సీజన్ లో మనం చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి సీజనల్ ఏమేమైతే దొరుకుతున్నాయో అవన్నీ తీసుకోవచ్చు. గ్రీన్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. ఇంకా మనకి ఇవి థైరాయిడ్ ప్రాబ్లం అవి లేకపోతే కనుక సోయా మిల్క్ అటువంటి రెగ్యులర్ గా తీసుకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మనకి కొంచెం తొందరగా క్యూర్ అయ్యి ఒబెసిటీకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. మళ్ళా క్యారెట్ జ్యూస్, హిమోగ్లోబిన్ అదేమన్నా తక్కువ ఉంటే క్యారెట్ బీట్రూట్ జ్యూస్, ప్లస్ మెటబాలిజం ఇంప్రూవ్ చేయడానికి మనము దాల్చీని అవి తీసుకోవటము. అట్లా చిన్నవి మనం కొంచెం వెయిట్ కంట్రోల్ చేసుకోవటానికి చేసుకుంటే మంచిగా హెల్ప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి ప్రాసెస్డ్ ఫుడ్ వద్దు అని క్లియర్ గా చెప్పాలి వాళ్ళకి.
ఇప్పుడు కొన్ని కేసెస్ లో ఎట్లా అంటే జనరల్ గా కొన్ని మేము ఎలా ఫేస్ చేస్తున్నామంటే నాట్ ఓన్లీ మీ అందరూ ఫేస్ చేస్తారు కొద్దిగా ఎక్కువ చెప్పేవాళ్ళు. ఇప్పుడు మ్యాగీ తినమాకండి, పిజ్జాలు తినమాకండి, బర్గర్స్ వద్దు, మంచూరియా వద్దు, మైదా వద్దని మనం చెప్తే గనక వాళ్ళు డైరెక్ట్ అడుగుతారు, డాక్టర్ మరేం తినాలి మీరే చెప్పండి అని. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్, ప్లీజ్ అండర్స్టాండ్ వాట్ వీఆర్ ట్రైయింగ్ టు టెల్. ఎందుకంటే రేపు బాధపడేది మన పిల్లలే. నాకు కూడా పిల్లలు ఉన్నారు. నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకపోతే రేపు బాధపడేది మన పిల్లలే. వాళ్ళని చూసి మనం బాధపడాలి. సో కొంచెం అర్థం చేసుకుని వద్దు అని కొన్ని రోజులు మానుకోండి. మానేసి ఒకసారి ప్రాపర్ లైఫ్ స్టైల్ ఫాలో అయినాక అప్పుడు మనం ఇష్యూస్ తర్వాత ఎప్పుడన్నా తినాలనిపిస్తే 2 months ఒకసారి ఆర్ 3 months ఒకసారి ప్రాబ్లం లేదు. డైలీ అనేది మానేసేయండి అంతే. ఇంకోటి ఏంటంటే వీలైనంత తొందరగా మనం లేట్ చేయకుండా వీలైనంత తొందరగా ఇలా ప్రాబ్లం వస్తుంది అనేది కనుక్కొని తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి తొందరగా వాళ్ళు చెప్పినట్టు ఫాలో అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా త్వరగా చాలా ఎర్లీగా మనం ఆ ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు. లేట్ అయ్యే కొద్దీ మనకి కష్టం అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అక్కడ వెయిట్ బ్యాలెన్స్ చేయాలి. పిల్లలు ఎట్లా ఉంటారంటే వెయిట్ పుట్ ఆన్ అవటం అయితే చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. అన్మ్యూట్ చేయండి మేడం, అన్మ్యూట్. ఫోన్ మాట్లాడుతున్నట్టున్నారు మేడం, సంథింగ్. ఒక సెకండ్ అండి, 1 second. సారీ అండి. నో ప్రాబ్లం మేడం, నో ప్రాబ్లం, ప్లీజ్. సారీ అదే పేషెంట్ ఇందాక నుంచి కాల్ చేస్తున్నారు. ప్లీజ్ కంటిన్యూ. సో ఎలా అంటే మనం ఎంత తొందరగా గుర్తించి డాక్టర్ చెప్పింది ఫాలో అయితే నేను అందరికీ ష్యూర్ గా చెప్తున్నాను, అందరికీ తగ్గుతుంది, ఇంకా పర్ఫెక్ట్ గా తగ్గుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లీ డిటెక్షన్, ప్రాపర్ ట్రీట్మెంట్, డాక్టర్ చెప్పింది ఫాలో అవ్వాలి, కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకోండి, స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు, ప్రాపర్ డైట్. అంతే. పేరెంట్స్ ని నేను అడిగేది కూడా అంతే, కొంచెం డాక్టర్ చెప్పింది వినండి చాలు, తగ్గిపోతుంది, ఫాలో అవ్వండి. కొంచెం డిసిప్లిన్ లైఫ్ స్టైల్, కొంచెం పొద్దున్నే లేచి ఒక 45 minutes ఎక్సర్సైజ్ అంటే అందరికి మస్ట్. మన కరోనా నేర్పించేసింది అది, డైలీ మార్నింగ్ లేచి ప్రాణాయామం చేయడం. లిటరల్ గా నేను చెప్తున్నాను కదా, లిటరల్ గా ఐఎమ్ ఫీలింగ్. నేను వీక్లీ 5 days ప్రాణాయామం చేసేదాన్ని, ఇప్పుడు వీక్లీ 8 days ఉంటే నేను 8 days ప్రాణాయామం చేస్తా. నేను లిటరల్ గా చెప్తున్నా. సో మనకి కరోనా ఒక లైఫ్ స్టైల్ నేర్పించేసింది. సో ప్లీజ్ అది ఫాలో అవ్వండి. ఇంకొకటి, ఏ షాప్ కి కూడా డైరెక్ట్ వెళ్ళి మీరు ఇట్లా యూట్యూబ్ చూసి అట్లా మెడిసిన్స్ తీసుకోవద్దు. పేషెంట్ ప్రకృతి మనం తెలుసుకోవాలి, వాళ్ళల్లో ఉన్న ప్రాబ్లం మనం తెలుసుకోవాలి, దోషాలేంటి అవన్నీ మనం తెలుసుకోవాలి. అవి చూసి డాక్టరే మీకు కరెక్ట్ గా మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయగలుగుతారు. ఇప్పుడు చంద్రప్రభావతి వాడేసేద్దాము, కాంచనార వాడుకుందాం, అలా ప్లీజ్ దయచేసి చేయమాకండి. ఓకేనా? సో లాస్ట్ కి పేరెంట్స్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్, అంతే నేను చెప్పేది. ఇంకోటి, హోమ్ రెమెడీస్ కూడా కొన్ని అందరికి సెట్ అవ్వవు అన్నమాట. సో అవి కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అడిగి తీసుకుంటే బెటర్. హోమ్ రెమెడీస్ కూడా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? సింపుల్ గా ఇప్పుడు అలోవెరా జ్యూస్ ఉన్నాయి మనకి, తిలగూడ కాంబినేషన్స్ ఉన్నాయి, అది ఒక్కొక్కసారి అందరికి సూట్ కావు. శిరీష గారు, సో అవి కూడా ఒకసారి ఇప్పటిదాకా చెప్పారండి, చెప్పారు, ఏం తీసుకోవాలో చెప్పారు, చాలా చెప్పారు. సో
ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్ సెషన్. ఐ థింక్ త్రూ దిస్ సెషన్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి అసలు పీసీఓడి ప్రాబ్లం ఏంది, ఎలా క్రియేట్ అవుతుంది, దీన్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఎలాంటి ఆహారపు అలవాట్లు తీసుకోవాలి, మెడిసిన్ లో ఎలా తీసుకోవాలి, ముఖ్యంగా తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయుర్వేదిక్ డాక్టర్ సలహా తీసుకొని మీరు చేసుకోవచ్చు, లేదా డాక్టర్ అందుబాటులో లేకపోతే మాకు కూడా ఫోన్ చేయొచ్చు అని చాలా బాగా మనకు అవును. ఉచిత్ర నుండి డాక్టర్ శిరీష గారు మాట్లాడారండి. ఎక్సలెంట్ సెషన్. నేను ఇప్పుడు అన్మ్యూట్ చేస్తానండి అందరికి. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే దయచేసి ప్రశ్న ఏమి అడగాలనేది స్పష్టత ఉండాలి. ఈరోజు టాపిక్ పీసీఓడి పైన. దయచేసి మహిళలు పీసీఓడికి సంబంధించిన ప్రశ్నలు మొదటేయండి. ఆ తర్వాత వేరే ప్రశ్నలు ఉంటే అప్పుడు చూద్దాం. మొట్టమొదట పీసీఓడికి సంబంధించిన లేదా మహిళలకు సంబంధించిన సమస్యలకి, ఎందుకంటే రైట్ పర్సన్ మనకు ఎక్స్పర్ట్ డాక్టర్ మనకు వచ్చినప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. కాబట్టి వేరే వాళ్ళు డైరెక్ట్ రేజ్ చేయొద్దు, హ్యాండ్ రేజ్ చేయండి. ఎవరికైతే ప్రశ్న అవకాశం ఉందో వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. రైట్, నేను అన్మ్యూట్ చేస్తాను. ఆ తర్వాత మళ్ళొకసారి డాక్టర్ శిరీష మేడం మీరు అన్మ్యూట్ చేయండి. నేను ఒకసారి అందరికి ఓపెన్ చేస్తాను. ఒకసారి అన్మ్యూట్ చేయండి డాక్టర్ శిరీష గారు. बहुत बढ़िया. సో ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ మీరు వెయిట్ చేయండి. అన్మ్యూట్ చేశానండి. ఎవరైనా ప్రశ్న ఉంటే మీరు హ్యాండ్ చేయండి, హ్యాండ్ రేజ్ చేయండి, నేను అవకాశం ఇస్తాను. ఇంకోటి ఒక చిన్న టాపిక్, ఇప్పుడు మనకి వైట్ డిశ్చార్జ్ ల్యూకోరియా పేషెంట్స్ కొందరు వస్తారు. సో మనకి ల్యూకోరియా కోసం మనం జనరల్ గా యూజ్ చేసేది క్లాసికల్ మెడిసిన్స్ లో పత్రంగాసవ, పుష్కనగ చూడము, చంద్రప్రభ వడ్డీ, ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే గిలో ఇలాంటి రెగ్యులర్ గా యూజ్ చేస్తాము. సో ఇంట్లో మనము యూజ్ చేసుకునే ఏమంటే మనకి ఆమ్లా పౌడర్ తీసుకోవాలి. ఆమ్లా పౌడర్, దాంట్లో ఆమ్లా జ్యూస్ మిక్స్ చేసి కొద్దిగా హనీ కలపాలి. అలా మిక్స్ చేసి డైలీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తీసుకుంటే కూడా మనకు బాగా పనిచేస్తుంది. లేదంటే ఆమ్లకి రసాయన్ ప్లస్ హనీ, లేదంటే పుష్కనగ చూడము ప్లస్ హనీ, లేదు అంటే ఇప్పుడు ఆమ్లా సీడ్ ఉంటుంది కదా, ఆమ్లా సీడ్ లోపల మనకి పల్ప్ వస్తుంది. ఒకవేళ ఆ పల్ప్ అవైలబిలిటీ ఉంటే గనక ఆ పల్ప్ ప్లస్ మిశ్రీ ప్లస్ మధు, ఈ 3 కాంబినేషన్ చేసి తీసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. దూరంగా ఉండేవాళ్ళు మన దగ్గరికి రెగ్యులర్ గా రాలేరు కాబట్టి ఇవి చాలా బాగా పనిచేస్తాయి. మనకు శతావరి పల్లెటూరులో నాకు తెలిసి మాక్సిమం ఊర్లో మనకు దొరికింది. శతావరి కూడా రెగ్యులర్ గా వాడుకుంటే బాగా పనిచేస్తుంది అన్నమాట. ఎక్సలెంట్ అండి, చాలా మంచి సొల్యూషన్ చెప్పారు. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్. ఎవరికైనా మీకు సంబంధిత ప్రశ్నలు ఉంటే అడగండి. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకండి, మహిళలకు సంబంధించి కాబట్టి మహిళలు అడిగితే బాగుంటుంది. రాజు గారు మీరు మ్యూట్ చేయండి. ఎస్, ఎనీ మోర్ క్వశ్చన్స్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. మీ హ్యాండ్స్ రేజ్ చేస్తే మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. ఎస్, బిందు గారు, బిందు భాషిని గారు అడగండి. బిందు భాషిని గారు అడగండి. మీరు అన్మ్యూట్ చేయండి అమ్మా, ఆడియో అన్మ్యూట్ చేయండి. బిందు భాషిని గారు. సారీ అండి, బై మిస్టేక్. నో ప్రాబ్లం అడగండి. బై మిస్టేక్ వచ్చింది మీకు. నథింగ్. నో ప్రాబ్లం అండి, నో ప్రాబ్లం. ఎనీబడి కెన్ రేస్ క్వశ్చన్, కానీ రిలేటెడ్ గా అడగాలి. రమేష్ గారు అడగండి. మీరు రమేష్ గారు. గుడ్ ఈవినింగ్. ఓం. అడగండి. ఓం అండి. ఇక్కడ నుంచి మీరు రమేష్ గారు? కామారెడ్డి జిల్లా అండి. మాట్లాడండి. చెప్పండి సార్. నా పేరు కె రమేష్ అండి. ఓకే, నేను ఒక 4 months బ్యాక్ కోవిడ్ ఎఫెక్టెడ్, మళ్ళీ సివియర్ గా లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సివియర్ లంగ్స్ ఇన్ఫెక్షన్, కోవిడ్ ఎఫెక్ట్ తోటి ఒక 15 days ఇన్ పేషెంట్ గా అడ్మిట్ అయ్యాను నేను. రికవరీ తర్వాత నాకు వచ్చిన సమస్యలు ఏంటంటే హైపర్ టెన్షన్, బీపీ, కొంచెం మైల్డ్ షుగర్ అటాక్ అయింది. దాంతో పాటు బాడీ ఇచ్చింగ్ వస్తూ ఉంది ఫ్రీక్వెంట్ గా. ఎన్ని ఆయింట్మెంట్స్ వాడినా కానీ మెడిసిన్స్ వాడినా తగ్గట్లేదు. అది డాక్టర్స్ అడిగితే హెవీ యాంటీబయాటిక్స్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ అంటున్నారు.
స్కిన్ ఎలర్జీ. సో దానికి రెమెడీ ఏంటి మన ఆయుర్వేదికంలో? ఇప్పుడు మీ ఏజ్ ఎంత సార్? 40 అండి. 40 years. షుగర్ లెవెల్స్ ఎలా ఉంటున్నాయి సార్? ఫాస్టింగ్ ఇప్పుడు నార్మల్ గా ఉంటున్నాయి మేడం. ఫాస్టింగ్ వచ్చేసి 90, 100 లోపల ఉంటుంది. పోస్ట్ వచ్చేసి 170, 180 ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అయ్యేం లేవు కదా? లేదండి, టెస్ట్ చేయించాము, అన్ని నార్మల్ గా ఉన్నాయి. బీపీ మాత్రం 140 అబోవ్ ఉంటుంది డైలీ. ఓకే టెల్వాస్ హెచ్ మెడిసిన్ వాడుతున్నాను నేను. ఓకే. బీపీకి అయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇమ్మీడియట్ గా అర్జున క్వాత్ ఒకటి స్టార్ట్ చేయండి. ప్లీజ్ మూమెంట్, నేను నోట్ చేసుకుంటాను. అర్జున్ కి క్వాత్ అని దొరుకుతుందండి పతంజలిలో, మీరు అది స్టార్ట్ చేయమని చెప్తున్నారు డాక్టర్ గారు. అర్జున్ కి క్వాత్. ఓకే. ఓకేనా. ఇంకోటి అనులోమ్ విలోమ్ ప్రాణాయామం మార్నింగ్ ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ మస్ట్ అన్నమాట. ఓకే, ఎందుకంటే తప్పకుండా. మా ఫ్యామిలీలో కూడా కోవిడ్ వచ్చింది, మా ఓన్ సిస్టర్ కే వచ్చినాయి. సో ఐఎమ్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ దట్ ఏమేమి కాంప్లికేషన్స్ ఉంటున్నాయి అనేది. ఇంకోటి ఏంటంటే షుగర్. సో ప్రాణాయామం అన్ని చేయండి. అనులోమ్ విలోమ్ కపాలభాతి భస్త్రిక భ్రామరి కంపల్సరీ చేయండి. మీకు స్కిన్ ఇచ్చింగ్ వచ్చినప్పుడు స్కిన్ పైన దద్దుర్లాగా ఏమన్నా వస్తున్నాయా? డ్రైనెస్ ఏమన్నా ఉంటుందా చెప్పగలుగుతారా? డ్రై ఉంటుంది, దద్దుర్లు వస్తున్నాయి, రింగర్స్ లాగా వస్తుంది రెడ్డిష్ గా. ఓకే ఓకే ఓకే. అయితే ఒక పని చేయండి మీరు. మీకు హరిద్రాఖండ్ అని ఒక పౌడర్ వస్తుంది, పతంజలిలో దొరికింది. హరిద్రాఖండ్. హరిద్రాఖండ్ కల్పవటి మేడం, వన్స్ అగైన్ ప్లీజ్. కాయకల్పవటి. కాయకల్పవటి. ఇవి 2 టాబ్లెట్స్. కాయకల్పవటి బిఫోర్ ఫుడ్, హరిద్రాఖండ్ ఏమో హాఫ్ స్పూన్ 2 times ఆఫ్టర్ ఫుడ్ తీసుకోండి విత్ వాటర్. లోకల్ అప్లికేషన్ కి ఏమో కొబ్బరి నూనె ఉంటుంది కదా, కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ లో కొద్దిగా కర్పూరం మిక్స్ చేసుకుని టోటల్ బాడీ అప్లై చేసుకోండి 3 to 4 times a day. ఓకే. ఇంకోటి ఏం చేస్తారంటే డైరెక్ట్ కోల్డ్ వెదర్ కి ఎక్స్పోజ్ అవ్వమాకండి. ఓకే. ఓకేనా. వీలైనంత వరకు స్కిన్ హైడ్రేట్ ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఓకే. ఓకే. పులుపు అర్జున్. ఓకే. అర్జున్ చాల్. అర్జున్ చాల్ ఎలా వాడాలి? అది జస్ట్ ఒక 1 spoon 4 glasses ఆఫ్ వాటర్ లో 4 cups ఆఫ్ వాటర్ లో వేసి 1 cup అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. ఓకే. ఫిల్టర్ చేసుకుని ఎంప్టీ స్టమక్ మార్నింగ్ ఈవినింగ్ ఒకసారి తీసుకోవాలి, మార్నింగ్ ఈవినింగ్. ఓకే అండి. శశికళ గారు అడగండి. శశికళ గారు. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి. శశికళ గారు అడగొచ్చా అండి? అడగండి శశికళ. పీసీఓడి అని ఇందాక అడగలేదు. అడగండి మేడం. ఇది ఈ థైరాయిడ్ వల్ల ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయా? దాంతో ప్రెగ్నెన్సీకి ఏమన్నా ప్రాబ్లమా? అది చెప్తారు. ప్రాబ్లం వస్తుందండి. ప్రెగ్నెన్సీ మీరు ప్లాన్ చేసుకోబోయే ముందు మీరు 1 or 2 months బిఫోర్ మీరు మీ ఎండోక్రైనాలజిస్ట్ ని గైనకాలజిస్ట్ ని కలిస్తే వాళ్ళు మీకు ప్రాపర్ మెడికేషన్ మీద పెట్టేస్తారు. థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ తక్కువ అవ్వద్దు. ఆల్రెడీ పెట్టారు. థైరాక్సిన్ 50 mg. కంపల్సరీ మీరు ఎండోక్రైనాలజిస్ట్ ని కలవండి. సో వాళ్ళు ప్రాపర్ గా మేనేజ్ చేస్తారు, డోస్ మేనేజ్ చేస్తారు. ప్లస్ మీరు చాలా కేర్ తీసుకోవాలి. ప్రాపర్ గైడెన్స్ లో ఉంటే, ప్రాపర్ డాక్టర్ ఆధ్వర్యంలో ఉంటే మీకేం ప్రాబ్లం రాదు. నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఇంకొకటి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు అన్నమాట. మాట్లాడండి. అడగండి శశికళ గారు, వినిపిస్తుంది, అడగండి. చెప్పండి మేడం, చెప్పండి. వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది. నాకు 2000 వాయిస్ కట్ అయింది. కట్ అవుతుంది సార్, వాయిస్ కట్ అయింది. శశికళ గారు నో ప్రాబ్లం. శశికళ గారు మళ్ళీ అడుగుతారు. సోమసుధ గారు అడగండి, మీ ప్రశ్న ఏందో. ఓం డాక్టర్ గారు, జనరల్ గా మెన్స్ట్రువల్ పీరియడ్స్, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ పీరియడ్స్ గురించి చెప్తున్నారు. ఒక్కోసారి మెన్స్ట్రువల్ పీరియడ్ మనకు 28 days సైకిల్ ఉంటుంది, ఒక 2-3 days ప్రీపోన్ అవుతుంది.
కానీ అవును 10 days ప్రీపోన్ కావడానికి కారణాలు ఏంటో చెప్పగలుగుతారా? మెయిన్ స్ట్రెస్, యాంగ్జైటీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. తర్వాత మెయిన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందండి. ఏమైనా స్ట్రెస్ ఏమైనా ఉంటే కూడా మనకు ప్రీపోన్ అవుతాయి. థైరాయిడ్ ఏమైనా ఉందా చూసుకోవాలి. ఫైబ్రాయిడ్స్ అటువంటి ఏమైనా ఉందా అవి కూడా చూసుకోవాలి. మెనోపాజ్ ఏజా అది కూడా చూసుకోవాలి. ఇంకొక డౌట్ అండి, మెన్స్ట్రువల్ పీరియడ్ లో కొందరికేమో కావడానికి అంటే డేట్ రావడానికి ముందు కడుపు నొప్పి, నడుము నొప్పి వస్తాయి. దానికి కారణం ఏంటి? కొందరికేమో డేట్ అయిపోయిన తర్వాత నడుము వస్తాయి. దీనికి ఏమన్నా మెడికేషన్ చెప్తారా? ఇందాక చెప్పాను కదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాతదోషం అనేది ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ డైట్ వల్ల, ప్రాపర్ ఎక్సర్సైజర్ లేక వాతదోషం అనేది ఎక్కువైతే అలా పెయిన్ అనేది ఉంటుంది. సో మెయిన్ ఏంటంటే ఫస్ట్ అసలు మోషనరీ ఫ్రీ ఉందా లేదా చూసుకోవాలి. హార్మోన్స్ నార్మల్ ఉంటాయా లేదా చూసుకోవాలి. తర్వాత మనది స్త్రీ రసాయనం బట్టి దశమూలారిష్ట, అశోకారిష్ట ఇవి కొన్ని రోజులు రెగ్యులర్ గా వాడుకుంటే సరిపోతుంది. దశమూల క్వాత్ వస్తుంది, త్రిఫలా క్వాత్ వస్తుంది, అలోవెరా జ్యూస్, అలోవెరా విత్ గోధానర్క్ ఇలా వాడుకుంటే సరిపోతుంది. ప్లస్ ఎక్సర్సైజ్ చెయ్యాలి. ఎక్సర్సైజ్ మస్ట్ అన్నమాట. ఎక్సర్సైజ్ చేసుకుంటే మనకి ఛానల్స్ అన్ని ఓపెన్ ఉంటాయి, మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. స్ట్రెస్ వద్దు, స్ట్రెస్ తగ్గించుకోవాలి. మేడం గారు, ఎక్సర్సైజ్ అంటే ఇక్కడ అందరం యోగా, మరి ఉద్దేశం ఏంటంటే యోగా, ప్రాణాయామ ఆయన పూజ స్వామి చెప్పేది చేస్తే మీకు చాలా ఓపెన్ అవుతుంది అనేది మాట. అడగండి శశికళ గారు, అడగండి. నా పేరు శశికళ అండి. అడగండి. నమస్కారం మేడం, చెప్పండి. ఇందాక కట్ అయింది కదా. అదే ఇందాక కట్ అయిందని మళ్ళీ చేసిన. అయితే నాకు 5-6 years నుంచి ఫైబ్రాయిడ్ ఉందండి స్టమక్ లో. ఓకే, అది పెరగట్లేదు, తగ్గట్లేదు. మీ ఏజ్ మేడం? 46. ఓకే, ఫైబ్రాయిడ్ సైజ్ ఏమన్నా చెప్పగలుగుతారా? 3-4 mm అనుకుంటున్నాను. 3 to 4 mm, నాట్ ఎన్ ఇష్యూ. ఓకే మేడం, చెప్పండి. పెరగట్లేదు, తగ్గట్లేదు అని అన్నారు. అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉండిండే నాకు. 15 days కి అవుతుండే. 15 days అయ్యి 15 days అయిపోతుండే. తోని కొంచెం క్యూర్ అయిపోయింది. ఇప్పుడు యోగా నేర్చుకుంటున్నా, యోగాసనాలు గిట్ట వేస్తున్నా గానీ ఫైబ్రాయిడ్ కరిగిపోతుంది యోగా వల్ల, ఆయుర్వేదిక్ వల్ల అని చెప్పారన్నమాట. అదే కరిగిపోతుంది. కంపల్సరీ కపాలభాతి ప్రాణాయామం చేయాలి. కపాలభాతి ప్రాణాయామము, మండుకాసనం, శశకాసనము, గొంబుఖాసనము, వక్రాసనము ఇవి రెగ్యులర్ గా చేసుకోవాలి. ఇంకేంటంటే 45 years ఏజ్ కాబట్టి యు ఆర్ లీడింగ్ టువర్డ్స్ ద మెనోపాజ్. అవి ఒక్కొక్కసారి పోతాయి వితౌట్ ఎనీ మెడికేషన్, నెమ్మదిగా అవే పోతాయి. కొంచెం అలోవెరా జ్యూస్ లాంటివి ఇట్లా తీసుకుంటే కనుక, అలోవెరా జ్యూస్, దశమూల క్వాత్ లాంటివి తీసుకుంటే. తింటాను, డైలీ ఒకటి తింటాను. ఉసిరికాయ డైలీ ఒకటి తింటాను, పచ్చివి. బెటర్. శశికళ గారు, ఒక్కసారి మీరు మన డాక్టర్ శిరీష గారికి వెళ్ళి కలవండి. కాబట్టి గైడ్ లైన్స్ మీకు ఇస్తారు. నియర్ బై చికిత్సాలయం ఎక్కడైనా కలవచ్చు సార్, నో ప్రాబ్లం. కరెక్టే, మీకు దగ్గరనే ఉంటారు. సుచిత్రకు చాలా దగ్గరనే ఉంటారు. మేము తుకారంగేట్లోనే ఉంటాం మేడం. హైదరాబాద్ మహేంద్ర హిల్స్ లో ఉంటారు కాబట్టి ఒకసారి మేడం కలవండి, మీకు మంచి మహేంద్ర హిల్స్. ఓకే ఓకే ఓకే, ఇక్కడే ఉంటాం మేము. మహేంద్ర హిల్స్ అయితే మీ నియర్ బై మీకు చికిత్సాలయం ఏదైతే ఉందో మేడం, మీరు అక్కడికి వెళ్ళొచ్చు. నో ప్రాబ్లం. వేరే ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకా 2 months లో ఆపరేషన్ చేస్తాము అని చెప్తున్నారు అన్నమాట. అదే అండి, సైజ్ చూడాలి ఒకసారి, సైజ్ ఎలా ఉంది, మీ హిస్టరీ అవన్నీ ప్రాపర్ గా చూసి మనం కరెక్ట్ గా చెప్పగలుగుతాం అన్నమాట. ఓకే మేడం. 100% యోగా ఆయుర్వేద్ తోటి మీది కంట్రోల్ అవుతుంది శశికళ మేడం. అదే డాక్టర్ శిరీష గారి దగ్గరికి కలవండి, ఓకేనా? సవితా దిగం గారు అడగండి. సవితా దిగం గారు, సవిత గారు అడగండి. ఓం సవిత గారు, నో రెస్పాన్స్. ఐ థింక్
సాయిబాబా అన్న గారు రైజ్ చేస్తున్నారు. సాయిబాబా గారు అడగండి. ఆడియో అన్మ్యూట్ చేయండి. ఆడియో పేరు చెప్తున్నాడు కదా, బాగానే ఉంటారు మరి. ఓం ఓం అండి. ఓం అడగండి. ఓం అండి. ఓం సార్. మా శతావరి తీసుకుంటే ఆడపిల్లలు లావ్ అవుతారా అని అడుగుతున్నారు. అంటే ఆల్రెడీ ఒబేస్ ఉన్న వాళ్ళు శతావరి వాడొద్దు. లేదంటే కొద్దిగా లిటిల్ డైలీ ఒక 1 స్పూన్ ఆర్ హాఫ్ స్పూన్ అలా వాడుకోవచ్చు. టూ మచ్ గా ఒబేసిటీ ఉంటే 75+ వెయిట్ 80+ వెయిట్ ఉంటే గనక శతావరి వాడొద్దు. ఎందులో వాడాలేమో? పాలలో, నీళ్ళలో శతావరి. పాలు మీకు సూట్ అయితే గనక బెస్ట్ పాలల్లో వాడుకోవటము, లేదంటే వాటర్ లో అయినా వాడుకోవచ్చు, లేదంటే విత్ హనీ అయినా వాడుకోవచ్చు. మరి న్యూడిల్స్ కోసం చెప్పారు తినకూడదని. మా పిల్లలు ఏమంటారు, పతాంజలి న్యూడిల్స్ చేస్తుంది, స్వామిజీ చేస్తున్నప్పుడు ఎంత తినకూడదు, తింటాం మా న్యూడిల్స్ రెగ్యులర్ అంటున్నారు. తినొచ్చు పతాంజలి న్యూడిల్స్. రెగ్యులర్ వద్దు. ఎప్పుడన్నా ఓకే. సాయిబాబా గారు, పతంజలి నూడిల్స్ ఎందుకోసం వచ్చిందంటే బయట మైదా పిండితో తినే నూడిల్స్ ని తీసేయడానికి వచ్చింది. అట్లని ఈ నూడిల్స్ కూడా తినాలని కాదు, మన అలవాటు తీసేయడానికి చిన్న ప్రయత్నం అది. సో శ్రీరంగవరం నుంచి పీరేష్ గారు, పీరేష్ గారు అడగండి. అక్క అడగండి, మీ పేరేం పేరు? నా పేరు స్వప్న. స్వప్న బయన్ అడగండి. ఓం డాక్టర్ గారు అడగండి. నాకు హిమోగ్లోబిన్ 5% ఉంది మేడం, ఏమన్నా చెప్తారా? మై గాడ్, 5%. వేరే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మేడం మీకు? ఉన్నాయి మేడం. లైక్ నాకు ముఖం పైన కూడా మచ్చలు వస్తున్నాయి మేడం. అట్లా అని కాదు. హిమోగ్లోబిన్ 5% అవడానికి కారణాలు ఉంటాయి. సివియర్ ఎనిమిక్ కారణాలు ఉంటాయి. ఎందుకు అయింది హిమోగ్లోబిన్ 5% అనేది మనం చూసుకోవాలి. అదే మేడం. జనరల్ గా తీసుకుంటాము అని అంటే గనక వీట్ గ్రాస్ పౌడర్ మీరు రెగ్యులర్ గా వాడుకోవచ్చు. ఏ పౌడర్ మేడం? వీట్ గ్రాస్ పౌడర్, గోధుమ గడ్డి రసం. వీట్ గ్రాస్ పౌడరు ఆమ్లా జ్యూస్ లో గానీ ఇది గిలోయ్ జ్యూస్ లో గానీ కలిపి మీరు రెగ్యులర్ గా వాడుకోవచ్చు. గోధుమ గడ్డి పౌడర్ దొరుకుతుంది పతంజలిలో. దాన్ని తీసుకొని మనం ఆమ్లాలో గానీ, దీంట్లో ఇంకేమన్నారండి, ఆమ్లా ఒకటి, ఇంకోటి గిలోయ్ జ్యూస్, గిలోయిలో కలుపుకొని తాగొచ్చమ్మా. టాబ్లెట్స్ వస్తాయి, పునర్నవాది మండూరా టాబ్లెట్స్ వస్తాయి, లోహాసో టానిక్ వస్తుంది. కానీ అది పేషెంట్ కండిషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఒకసారి వెయిట్ కూడా ఎక్కువగా ఉంది మేడం, దానికి ఏదైనా చిట్కా చెప్తారా? లేదండి, అంత తక్కువ హిమోగ్లోబిన్ లో నేను ప్రెసెంట్ మీకు వెయిట్ తగ్గించుకోవటానికి నేను ఏమీ చెప్పలేనండి, చూడకుండా చెప్పలేను. సుచిత్రలో ఉంటారు, డాక్టర్ గారు సుచిత్రలో ఉంటారు, పోయి కలవండి. నాకు వచ్చి కలవండి, నేను ఫోన్ నంబర్ చేయండి, నేను చెప్తాను డాక్టర్ గారిది. మళ్ళీ ఇంకొకటి మేడం, అరచేతులు నాకు దురదగా ఉంది మేడం 1 సంవత్సరం నుంచి. పొట్టులాగా ఏమన్నా లెగుస్తుందా అమ్మా? పొట్టులాగా లెగుతుందా? అవును మేడం. వేప నూనె, ప్రస్తుతానికి వేప నూనె పెట్టుకోండి అమ్మా. తర్వాత మీరు నియర్ బై క్లినిక్ వెళ్ళి కలవండి ఒకసారి. వేప నూనె కానీ పతంజలిలో మీకు కాయకల్ప ఆయిల్ అని వస్తుంది, అది పెట్టుకున్నా ఓకే. ఓకే అండి, बहुत बहुत धन्यवाद. మేరోజు శేఖర్ గారు, మీరు ఏదో అక్కడ మెసేజ్ పెట్టారు, అడగండి. భాను గారు మీరు అడుగుతారా? భాను గారు మాట్లాడండి. ఓం గురు గారు అడుగుతాం. అడగమ్మా భాను గారు, అడగండి. ఓం డాక్టర్ అండి. ఎక్కడి నుంచమ్మా భాను? ఎక్కడి నుంచమ్మా నువ్వు? ఓల్డ్ సిటీ చత్రీనాక. అచ్చా, ఇద్దరు అక్కజాలు మహేశ్వరి మీరా? ఓకే, మాట్లాడండి. ఏం లేదండి, ఏంటంటే 15-16 ఏజ్ లో ఉన్నప్పుడు పీరియడ్స్ అనేవి 10 to 15 days వరకే అవుతుంది, ఎందుకలా అనేసి. ఒక్క నిమిషం అండి, మళ్ళీ రిపీట్ చేయండి, నా వాల్యూమ్ కట్ అయింది. ఏజ్ వచ్చేసి 15-16 ఏజ్ ఉన్న వాళ్ళకి 10 to 15 days వరకు పీరియడ్స్ అవుతున్నాయి అన్నమాట. సో ఎందుకని, ఆ రీజన్ ఏంటి అసలు యాక్చువల్లీ అర్థం కావట్లేదు. బ్లడ్ టెస్ట్ అవి చేశారా అమ్మా? డాక్టర్ ని కలిసారా? డాక్టర్ ని కన్సల్ట్ అయ్యాము, కాకపోతే అంతా ఓకే, బట్ రెగ్యులర్ గా అట్లా అవుతుంది అంతే, 20 days దాకా అవుతుంటది. ఇన్బ్యాలెన్స్ అని చెప్పారు. ఓకే, 2-3 రీజన్స్ ఉంటాయమ్మా. వెయిట్ ఏమన్నా ఎక్కువ ఉంటారా? వెయిట్ కూడా తక్కువనే ఉంటారు, అంతేం ఉండరు. మా సిస్టర్ అతను. ఓకే, ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమన్నా ఉండొచ్చు, థైరాయిడ్ ఏమన్నా ఉండొచ్చు, ఓకేనా.
ఇంకా స్ట్రెస్ ఏమన్నా ఉండొచ్చు. ఈ 3-4 రీజన్స్. మీరు ఓల్డ్ సిటీనే అంటున్నారు కాబట్టి ఒకసారి కలవండి అమ్మా, అది తగ్గిపోతుంది. నో ప్రాబ్లమ్. ఈజీగా కంట్రోల్ అవుతుంది. ఓల్డ్ సిటీ అయితే మీకు బేగం బజార్ డాక్టర్ని కలవండి, వెళ్ళి మీకు నియర్ బై అవుతుంది. ఓకే. అండ్ ఇంకొకటి కూడా మేడం, స్కిన్ మొత్తం పేలిపోతుంది. ఏ సీజన్ లో అయినా స్కిన్ చాలా రఫ్ గా అయిపోతుంది అనమాట, బ్లడ్ వచ్చేంతలా. సో ఎందుకు అలా అవుతుంది? అండ్ నాకే అన్నమాట ఆ రీజన్, ఆ ప్రాబ్లం. అదే ఇప్పుడు మీకు ఈ పీరియడ్స్ ప్రాబ్లం అంటున్నారు కదా, దాంతో పాటే దానికి కూడా మెడిసిన్స్ ఇస్తారు, కంట్రోల్ అయిపోతుంది. ఏదైనా ఎలర్జీ అయి ఉండొచ్చు, నాట్ అ బిగ్ ఇష్యూ. దోషాస్ ఇంబ్యాలెన్స్ ఉంటే, పిత్త ప్రకోపం అలా ఏమన్నా ఉంటే అలా జరుగుతుంది. అంటే ఇంతకు ముందు పీరియడ్స్ ప్రాబ్లం అయితే నాకేం కాదు, మా సిస్టర్ ఉంటే అడిగాను అనమాట. నాకు వచ్చేసి అలా ఉంది, స్కిన్ చాలా రఫ్ గా ఉంటుంది ఎప్పుడు ఏ సీజన్ లో అయినా. సో అది ఎందుకు అలా ఉంటుందో అర్థం కాదు. చూడాలమ్మా, చూడాలి. మీరు ఒకసారి వస్తే చూడాలి, చూసి చెప్పగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ. తప్పకుండా ఒకసారి కాంటాక్ట్ చేయమ్మా, నీకు డాక్టర్ గారి అడ్రస్ నేను క్లియర్ గా ఇస్తాను. శ్రావ్య బహన్ ఫోన్ చేసి. ఓకే, बहुत बहुत धन्यवाद. ఓకే కిషోర్ బన్నయ్య గారు, చాలా సంతోషం. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఎవరైనా? సో ఐ థింక్ అద్భుతం సార్. నమస్తే సార్. మాట్లాడండి శేఖర్ గారు, మాట్లాడండి. మరో శేఖర్ గారు మాట్లాడండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి మీరు? సార్ అయితే మీరు ఎక్కడి నుంచి శేఖర్ గారు? కరీంనగర్ సార్. కరీంనగర్ నుంచి. వెరీ కరీంనగర్ సార్. యోగా చేస్తారా మీరు? ప్రాక్టీస్ చేస్తాం సార్ మేము. ఎవరు మీ టీచర్? ఎవరు? ఎక్కడ ప్రాక్టీస్? కేరళలో ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తాం సార్ మేము. వెరీ గుడ్. ఆస్థా ఛానల్ ఫాలో కావాలి. అక్కడ రమేష్ గారు ఉన్నారు, రోజు యోగా ప్రాణాయామంలో ముందుకెళ్ళాలి మీరు. శేఖర్ గారు అడగండి, మీ ప్రశ్న అడగండి. షూర్ సార్, తప్పకుండా సార్. సార్ అయితే మా బ్రదర్ కి 2013 లో యాక్సిడెంట్ అయింది సార్. యాక్సిడెంట్ అయితే ఇట్లా ఫేస్ ఇట్లా పగిలింది అన్నమాట, ఇట్లా. ఓకే, కంప్లీట్. ఓకే. పగిలి ఇట్లా ఇక్కడ దెబ్బ బాగా తాకి ఇక్కడ నరాలు బాగా నుజ్జు అయినాయి. అయితే హైదరాబాద్ లో అది పెద్ద హాస్పిటల్, అది కంటి హాస్పిటల్ సార్. ఓకే. ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది, 2015 లో అయింది ఆపరేషన్. యాక్సిడెంట్ అయింది, ఆపరేషన్ అయింది, కానీ కంటి నుండి వాటర్ వస్తున్నాయి ఇప్పుడు ఇప్పటికి. మై గాడ్. కంటి నుండి ఇప్పటికీ వాటర్ వస్తున్నాయి. సో అతనికి ఏమన్నా మెడిసిన్ కానీ ఏదైనా ప్రాక్టీస్ వల్ల కానీ ఏదైనా మెడికేషన్ ద్వారా తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయని? ఒకసారి రిపోర్ట్స్ ఫైల్స్ అవన్నీ ఒకసారి ఫార్వర్డ్ చేస్తే చూసి చెప్పగలుగుతామండి. హలో, ఒకసారి ఆ రిపోర్ట్స్ ఫైల్ మొత్తం ఒకసారి ఫార్వర్డ్ చేయమనండి. ఫార్వర్డ్ చేసినాక అదంతా నేను ఒకసారి చూసి అసలు ఏం జరిగింది, ప్రొసీజర్స్ ఏం చేశారు, ఎందుకు ఆ వాటర్ అలా వస్తుంది, లోపల ఏమన్నా బ్లాకేజెస్ ఏమన్నా ఉన్నాయి, అవన్నీ చూసి మనం చెప్దాం. తప్పకుండా శేఖర్ గారు ఒకసారి అప్రోచ్ కండి. మీ కన్సర్న్ మీ ఏరియాలో యోగా టీచర్ రమేష్ గారిని అప్రోచ్ కాండి, లేదా నన్ను అప్రోచ్ కాండి, మీకు కరెక్ట్ గైడ్లైన్స్ ఇద్దాం. ఓకేనా అండి? లేదంటే రిపోర్ట్స్ వాట్సాప్ చేసినా ఓకే. మేడం కు రిపోర్ట్స్ వాట్సాప్ చేసినా సరిపోతుంది, చూద్దాం. సో बहुत ధన్యవాదాలు అండి. సుమంత్, ఏది మీ ప్రశ్న? తెనాలి నుంచి సుమంత్. యోగాసనాలు గురించి ప్రశ్న. యోగాసనాలకు సంబంధించింది కాదు ఈ ప్రశ్నమ్మా, ఓకేనా? సో ఇంకెవరైనా ప్రశ్న ఉన్నాయండి? యోగాసన అలేఖ్య గారు మాట్లాడండి. అలేఖ్య గారు మేడం మాట్లాడండి. అలేఖ్య గారు ఎక్కడి నుంచి మీరు? మేము ఆసిఫాబాద్, కొమరం భీం సార్. ఎక్సలెంట్. వినోద్ గారి ఏరియా కొమరం భీం, మాట్లాడండి. అవును సార్. మేడం నమస్కారం అండి. మేడం, నీటి బుడగలు వచ్చిన వాళ్ళకి పిల్లలయ్యే ఛాన్స్ ఉంటుందా ఉండదా మేడం? 100% ఉంటుందమ్మా. అంటే 35 ఎబో ఏజ్ ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది, కానీ ప్రాపర్ ట్రీట్మెంట్ ఫాలో అవ్వాలి. ఆల్రెడీ 35 ఇయర్స్ ఏజ్ కాబట్టి లేట్ అవుతుంది ట్రీట్మెంట్. అదే చెప్పాను కదా ఇందాక, అన్ని యోగాసనాలు అవి ఫాలో అవ్వాలి, పూర్తిగా నీటి బుడగలు పోవాలి. ఆ తర్వాత మనం ఫర్దర్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మనకు ఛాన్సెస్ ఉంటాయి. ఓకే మేడం, ఒక నిమిషం.
మేడం ఓమండి. అడగండి. మేడం పీరియడ్ ఉండి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిన వాళ్ళకి ఇట్లా హెయిర్ వస్తున్నాయి కదా, దానికి సొల్యూషన్ చెప్తారా? హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకోవాలమ్మా. అదే ట్రై చేస్తున్నాం కానీ హెయిర్ ఒకసారి వచ్చి ఏం చేయలేం కదా, దానికి లేదు solution లేదు 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 మెల్లిమెల్లిగా పోతాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మనకు పసుపు ఉంటుంది కదా, ఓకే పసుపు ఆయిల్ లో మిక్స్ చేసి డైలీ అప్లై చేసుకోండి. మనకి కస్తూరి మంజలు వస్తుంది, పచ్చి పసుపు, కస్తూరి పసుపు, అది రెగ్యులర్ గా అప్లై చేసుకుంటే మనకి మెల్లిమెల్లిగా కంట్రోల్లోకి వస్తాయి. ఓకే మేడం. లేదంటే మీకు వైద్యరత్నంలో లోమస్థాన తైలం అని వస్తుంది, కేరళ మెడిసిన్ లో చిన్న బాటిల్ ఉంటుంది లోమస్థాన తైలము. అది రెగ్యులర్ గా నైట్ పడుకోబోయే ముందు అప్లై చేసుకున్నా సరిపోతుంది. ఓకే మేడం. పతంజలిలో దొరుకుతుందా మేడం ఇది? పతంజలిలో అయితే ప్రస్తుతానికి రాలేదమ్మా. నేనైతే పచ్చి పసుపే చెప్తాను, అప్లై లోకల్ అప్లికేషన్. బైద్యనాథ్ లో ఉందంటమ్మా, బైద్యనాథ్ లో ఉందంట అది. మీరు కేరళ మెడిసిన్ బైద్యనాథ్ లో కూడా లేదు. ఓకే కేరళ మెడిసిన్. మేడం నాది టోటల్ ఇన్బ్యాలెన్స్డ్ ఉంటది 30+, కానీ నా వెయిట్ వచ్చేసి 40 ఉంటది. ఏమి ఇంబ్యాలెన్స్ గా ఉంటదమ్మా? ఏంటి మేడం? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. मैडम ये बच्चे को प्रॉब्लम है स्किन का, 6 मंथ्स का बेबी। कितने मंथ्स का? 6 मंथ्स का। ओके। प्रॉब्लम ये है स्पेशलिस्ट को बहुत दिखाया, उसके बड़े भाई को भी था, पहले उनके फादर को था, फादर को तो पूरा कम हो गया। कहाँ रहते हैं? यहाँ पर मलकाजीगिरी। उसके बड़े भाई को भी था, जैसे 5 इयर्स का हो, बड़े भाई को कम हो, अभी छोटा भाई है 6 मंथ्स का। लेके आ जाइए, मैं बता देती हूँ। तो मतलब इनको तो मेडिसिन देंगे, क्या देंगे? अभी तो छोटा है ना, मेडिसिन तो देने। लोकल एप्लीकेशन में देख के बताती हूँ क्या दे सकते हैं। कायाकल्प ऑयल ఉందా అమ్మా? अभी एक काम कीजिए, नीम का तेल लगाना शुरू कीजिए। हमारे पास में जैसे ही कायाकल्प ऑयल आता है हम आपको फोन कर देंगे, आके कलेक्ट कर लीजिएगा। तो मतलब ये खाली मदर फीडिंग में है ना? तो माँ को मेडिसिन दे देती हूँ, मदर को दे देती हूँ। तो अभी आपके पास भेजना है तो कब भेजना है? आपके साथ मीटिंग में रहते बिजी, तो इतना नहीं भेज सकते हैं। आज ही हो मीटिंग, आज ही है। कल आ सकते हैं। कल क्या टाइम है? 7 to 8। ये टाइम 7 to 8। हाँ 7 to 8। माँ को और बच्चे को दोनों को भेज दीजिएगा, देख के बता देती हूँ। तो क्या है जो आप बता देंगे, और वो कायाकल्प ऑयल आएगा कल? कायाकल्प ऑयल तो अभी 10 दिन तक नहीं आएगा, तब तक मैं कुछ और दे देती हूँ। तो इसका क्या प्रॉब्लम क्या है मैडम? तो भाई को भी था, भाई को जैसे बड़ा 5 इयर्स का हुआ, ऑटोमेटिक कम होगा। कुछ जेनेटिकली हो सकता है, फैमिली में आया हो सकता है। फर्क पड़ने वाली बात है या फिर ऐसे चलेगा? देखते हैं, मैं एक बार देखूंगी तभी समझा पाऊंगी आपको। इसको बहुत दिखा दी। हाँ। एक दो बोल दिया कि इसके भाई को भी था, वो एज है, ये भी वो एज से कम होगा, इसको ज्यादा है, इसके भाई को तो इतना नहीं था, इसको बहुत। इसलिए मैं मदर को मेडिसिन दे दूंगी ना, तो मदर फीडिंग पे गुरुजी को फर्क गिरेगा। యోగా వాళ్ళు మాస్క్ పెట్టుకోకలేదు అంటున్నారు, నిజమా కాదా? యోగా ప్రాణాయామం చేసే వాళ్ళు మాస్క్ అనేది ऐसा ही मेडिसिन ऐसा ही दिया जाता है, जो बच्चे मदर फीडिंग पे रहते हैं उनको मदर को ही दिया जाता है। कल भेजना पड़ेगा आपके पास। एक बार फोन करके आना या फिर फोन करके आ जाइए, भाई साहब का नंबर। మాస్క్ పెట్టుకోవాలండి, మాస్క్ పెట్టుకోకుండా ఉండొద్దు. మేడం ఓకే అండి, మీరు మాట్లాడండి. అబ్బాయి మాస్క్ పెట్టుకోవాలి అంటున్నా. అవును అది మనం చెప్దాం. అలేఖ్య గారిని ఓకే సార్. మేడం నాది వెయిట్ చాలా తక్కువ ఉంటది, 30+ నా ఏజ్. వెయిట్, ఫుడ్ మెయింటెనెన్స్, యోగా అన్ని వెయిట్ ఇంప్రూవ్మెంట్ ఏం కనిపిస్తలేదు, అంతూ ఉంటుంది. చాలా అంటే చాలా సన్నగా ఉంటా నేను. వాల్యూమ్ కట్ అవుతుందండి,
వాయిస్ కట్ అవుతుంది. మేడం ఓకే. ఇప్పుడు చెప్పండి, వినిపిస్తాను. చెప్పండి. థైరాయిడ్ వాయిస్ కట్ అవుతుంది అమ్మాయిది. యాక్చువల్లీ వెయిట్ తక్కువ ఉందంట మేడం. వెయిట్ తక్కువ ఉంది, ఓకే. అనిపిస్తుంది అమ్మాయికి. థైరాయిడ్ నార్మల్ ఉందంట. ఇప్పుడు ఈ పోయిన మంత్ నుంచి నార్మల్ స్టేజ్ కి వచ్చింది మేడం. ఓకే. హైపోథైరాయిడా మేడం, హైపర్ థైరాయిడా? అది నాకు కన్ఫ్యూజ్డ్ ఉంటది. ఎప్పుడు వెయిట్ లాస్ అవుతాను నేను, వెయిట్ తక్కువ ఉంటది. సరే, వెయిట్ తక్కువ ఉంటది కాబట్టి ఒక పని చేయండి అమ్మా. శతావరి చూర్ణము, అశ్వగంధ చూర్ణము మార్నింగ్ ఈవినింగ్ పాలలో మిక్స్ చేసుకుని 1 hour బిఫోర్ ఫుడ్ తీసుకోండి. ఓకే మేడం. స్కిన్ కూడా చాలా డ్రైగా ఉంటది. ఎట్లా అంటే థైరాయిడ్ అవునమ్మా, థైరాయిడ్ ఉంటే స్కిన్ డ్రైనెస్ ఉంటుంది. పతంజలిలో మీకు వర్జిన్ కోకోనట్ ఆయిల్ వస్తుంది. ఓకే. వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఒక 10 ml మార్నింగ్ ఎంప్టీ స్టమక్ కొద్దిగా వాటర్ లో కలుపుకుని తాగేసేయండి. ఒక 40 days రెగ్యులర్ గా తీసుకోండి. స్కిన్ డ్రైనెస్ తగ్గుతుంది. ప్లస్ లోకల్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. మేడం మళ్ళీ చెప్పారా? రాసుకుంటున్నా. వర్జిన్ కోకోనట్ ఆయిల్ అమ్మా, వర్జిన్ కోకోనట్ ఆయిల్ లోకల్ అప్లికేషన్ ప్లస్ ఇంటర్నల్ ఇంటేక్ ఒక 2 స్పూన్స్ కొంచెం గోరువెచ్చని నీళ్ళలో మిక్స్ చేసుకుని తాగేసేయాలి. బాగా పనిచేస్తుంది. మార్నింగ్ మేడం? మార్నింగ్ ఎంప్టీ స్టమక్. థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్నాక 45 minutes తర్వాత. ఓకే మేడం. అంతకుముందు 25 mcg వాడేదాన్ని, ఇప్పుడు సరిపోతుంది 75 mcg వాడుతున్నా. ఎందుకమ్మా? రోజు ప్రాణాయామం చేయండి, టాబ్లెట్ మానుకోండి. ఎందుకు సరిపోదు? నేను ఒకప్పుడు 150 mcg అట్లా కాదండి, నేను ఒకప్పుడు 150 mcg వాడేదాన్ని. 150 mcg బిలీవ్ చేస్తారా మీరు? ప్రాణాయామం చేసుకుని మొత్తం తగ్గించుకున్నా. ఇప్పుడు ఆయుర్వేదిక్ లేదు, అలోపతి లేదు, అన్ని బంద్. చాలా ఉదాహరణలు ఉన్నాయండి. అదే డౌట్ ఉంది. అంతకుముందు ఒక 3 days 1 day ఆపేసింది అనుకోండి, టోటల్ నీరసం అయిపోతా నేను. లేదండి, ఒక్క రోజు ఆపితే అంత ప్రాబ్లం రాదు. మీరు డైలీ ప్రాణాయామం ప్రాక్టీస్ చేయండి. త్రికటు చూర్ణం రెగ్యులర్ గా వాడండి. కాంచనాల గుగ్గులు వాడండి. నెమ్మదిగా డోస్ తగ్గించుకుంటూ ఒక 3-4 months లో టాబ్లెట్ మానేసేద్దాం. ఓకే మేడం. మిమ్మల్ని పర్సనల్ గా కన్సల్ట్ చేయొచ్చా మేడం? చేయొచ్చు. మీకు నియర్ బై ఉన్న పతంజలి చికిత్సాలయం మీరు ఎక్కడైనా కన్సల్ట్ చేయొచ్చు. మీరు మీకు సుచిత్ర ఐడియా ఉంటే దగ్గర అయితే మీరు సుచిత్రకైనా రావచ్చు, నో ప్రాబ్లం. మాది ఆసిఫాబాద్ మేడం, ఇక్కడ ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ మాది. అక్కడ దూరం అక్కడ లేదు, మీరు రావాల్సిందే. ఇక్కడ అక్కడ వాళ్ళ దగ్గర పతంజలి చికిత్సాలయం లేదండి వాళ్ళ దగ్గర. అట్లీస్ట్ ఒక్కసారి అయితే రావాలి మేడం. ఆ తర్వాత మనం ఫోన్ లో గానీ వాట్సాప్ త్రూ వీడియో కాల్ గానీ మనం కన్సల్ట్ చేద్దాం. ఒకసారి వచ్చేసాలండి. మెడిసిన్ లేకుండా కావాలని నా కోరిక. అయింది మేడం. లైవ్ ఎగ్జాంపుల్ నేనే మేడం. చాలా ఎగ్జాంపుల్స్ మేడం, చాలా ఎగ్జాంపుల్స్ మేడం. సరే ఓకే మా అలక్కి గారు. ఓకే కిరణ్మయ్య గారు అడగండి మీ ప్రశ్న. కిరణ్మయ్య గారు నమస్తే. కిరణ్మయ్య గారు అడగండి. కిరణ్మయ్య గారు అడగండి. కిరణ్మయ్య గారు కిరణ్మయ్య గారు అడగండి. ఓం కట్ అయినట్టుందండి అమ్మాయి. అడగండి సతీష్ గారు, మీరు ప్రశ్న అడుగుతున్నారు అడగండి. ఐఫోన్ సతీష్ గారు. అవునండి మేడం, నాకు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉందండి. నా ఏజ్ వచ్చేసి 36 సంవత్సరాలు. అంటే అలోపతి వాడుతున్నాను, ప్లస్ ఆయుర్వేదిక్ కూడా వాడుతున్నాను. హోమియోపతి సారీ, అది మన సార్ దరసాని మన హ్యాబిట్స్ లో ఉందండి. దరసాని రామకృష్ణారెడ్డి గారు అని చెప్పేసి హ్యాబిట్స్ లో ఉంది. తన ఈ హోమియోపతి వాడుతున్నాను, పర్వాలేదు రిజల్ట్. మన పతంజలిలో ఏదైనా ఉందేమో అని. అట్లా అని కాదు సార్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు నేను మీకు 100% చెబుతాను, అది ప్రాబ్లం అన్నమాట. అది మీ బాడీలో నుంచి అయితే వెళ్ళదు, మన బాడీలో ఉంటుంది అది. సో మీరు మెడిసిన్స్ ఏం వాడినా కూడా నా ప్రాక్టీస్ లో, నా ఎక్స్పీరియన్స్ లో ఏంటంటే వితౌట్ ప్రాణాయామం అనేది మనకి క్యూర్ ఉండదు. మనం ఎన్ని ఇయర్స్ అయితే మనం ప్రాణాయామ చేస్తామో అన్ని ఇయర్స్ మనం వితౌట్ మెడిసిన్స్ ఫ్రీగా ఉంటాము. ద డే యూ స్టాప్ ద ప్రాణాయామం 6 months or 1 year తర్వాత మనం మళ్ళీ లైట్ గా పెయిన్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. మీరు డైలీ ప్రాణాయామం కనుక చేస్తే నేను RA నెగిటివ్ వచ్చిన పేషెంట్స్ కూడా చూశాను అన్నమాట.
తప్పకుండా సో మీరేం చేస్తారంటే ఇవాళ నుంచే ప్రాణాయామ స్టార్ట్ చేయండి. నెమ్మదిగా మన మెడిసిన్స్ మానేయవచ్చు. అల్టిమేట్ ఇస్ ప్రాణాయామ ఇస్ అల్టిమేట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో. ఎంతసేపు చేయాలండి ఇది రోజు? ప్రాబ్లం ఎక్కువ ఉంటే నేనైతే మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours కూడా చెప్తాను. కొద్ది కంట్రోల్లో ఉంది అంటే 1 hour, మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour మస్ట్. రుమటాయిడ్ ఆర్థరైటిస్, యాంక్లైజింగ్ స్పాండిలైటిస్, మనం అన్నప్పుడు సిఓడి ప్రాబ్లమ్స్, ఫైబ్రాయిడ్ ఇష్యూస్ అందరికి మినిమం మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour కంటిన్యూ 1 hour చేయాలి. అవునండి, అవును. మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour. పొద్దున గంట సేపు, సాయంత్రం గంట సేపు చేయాలండి. ఓకే అండి. కిరణ్మయ్య గారు అడగండి మీరు. లాస్ట్ క్వశ్చన్ కిరణ్మయ్య గారు. మెడిసిన్స్ మానేయాలంటే చెయ్యాలి. సరే తప్పకుండా మేడం. ఓకే ఓకే కిరణ్మయ్య గారు అడగండి. నమస్తే అండి. ఓం నమస్కారం. శిరీష గారు, నాకు పిసిఓడి ఉందండి. ఒక పాప ఉంది, పాపకి 7 years. అంత పాప పుట్టక ముందు కూడా నాకు హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చారన్నమాట పాప పుట్టడం కోసం. సో నాకు ప్రాబ్లం అనేది 10 years నుంచి ఉంది. అయితే ఈ మధ్య ఎక్కువగా అయిపోయిందండి, హార్ట్ ఫ్లాషెస్ లాగా. కొంచెం ఆయిల్, ఎప్పుడు కూడా ఆయిలీగా ఉంటది ఫేస్, యాక్నే ఉంటది. అయితే ఫేషియల్ హెయిర్ కూడా వస్తుంది ఇప్పుడు. ఎక్కడ ఉంటారు మేడం మీరు? నేను హైదరాబాద్ లో ఉంటామండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే హోమ్ టౌన్ లో కాకినాడలో ఉన్నాము. కిరణ్మయ్య, మీరు కలిసారా ఎప్పుడన్నా పద్మరావు నగర్ గానీ, తార్నాక గానీ? లేదండి, నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు అసలు. ఓకే ఓకే ఓకే, పర్వాలేదండి. చూపించానండి. ఓకే ఓకే, మీకు 100% తగ్గుతుందండి. మీరు ఒకసారి కాకినాడలో చికిత్సాలయం ఉంది, మీరు ఒకసారి అక్కడ కన్సల్ట్ అవ్వండి. మీరు హైదరాబాద్ వచ్చినాక మీరు ఇక్కడ ఒకసారి క్లినిక్ వస్తే 100% మీకు తగ్గుతుంది. అదైతే కాన్ఫిడెంట్ గా చెప్తాను. ఇప్పుడు రెగ్యులర్ యోగాలో వస్తుంది తను, కిరణ్మయ్య గారు ఆన్లైన్ క్లాసెస్ లో రెగ్యులర్ గా వస్తుంది. గుడ్ గుడ్, చాలా మంచి మాట అండి. ఓకే. సో మేడ్చల్ నుంచి పుష్పమలారెడ్డి గారు మాట్లాడండి. మేడ్చల్ పుష్పమలారెడ్డి గారు అడగండి. ఓం మేడం. ఓం అండి. అయితే ఇప్పుడు అది హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే నెలసరిగా కాదా మేడం? కాదు కాదు కాదా? అదే ఇంప్రూవ్ చేసుకోండి, హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేసుకోండి. అది హిమోగ్లోబిన్ మేడం, నేను ఇప్పుడు వీట్ గ్రాస్ తాగుతున్నాను, తాగినా కూడా 7 వస్తది, అంతే ఆగిపోతుంది, పెరగదు. ఎందుకో అది మళ్ళా. అయితే వేరే రీజన్స్ ఏమన్నా ఉన్నాయి అని చూసుకోవాలమ్మా. 7 వరకే వస్తుంది మేడం, 7 కంటే ఎక్కువ కాదు. మళ్ళీ తగ్గిపోతుంటది, 4, 5 వరకు వచ్చేస్తుంటది. ఎందుకు? మేడ్చల్, మీరు మేడ్చల్ ఉంటారు కాబట్టి ఒకసారి చికిత్సాలయకి రండి అమ్మా. రీజన్స్ ఏంటి? సుచిత్ర కుతుబుల్లాపూర్ రోడ్డు. ఒకసారి క్లినిక్ వస్తే చూద్దాం ఎందుకని అట్లా అవుతుంది అనేది. చాలా రీజన్స్ ఉంటాయి. హిమోగ్లోబిన్ తగ్గుతుంది అంటే చాలా రీజన్స్ వచ్చేస్తుంది మేడం ఫేస్ పైన కూడా. అవునా, పర్వాలేదమ్మా, ఒకసారి క్లినిక్ రండి, చూద్దాం. సరే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, ఓమండి. సంతోషం అండి. మనము ఈరోజు చాలా సమయం అయిపోయింది. మళ్ళీ మనం శిరీష గారితో మళ్ళీ ఒక ప్రత్యేక సెషన్ మనము రిక్వెస్ట్ చేద్దాం. మేడం ఈ రోజు నిజంగా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలా మంది రిక్వెస్ట్ మన తెలంగాణ రాష్ట్ర మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. కృపాకర్ గారు కంక్లూడ్ చేస్తారండి. కృపాకర్ గారు, ఓవర్ టు కృపాకర్ జీ. ఓం ఓం సార్. ఓం ఈరోజు ఒక నిమిషం అండి, నేను మ్యూట్ చేసేస్తాను అందరిది, మళ్ళీ మీరు ఆన్ చేయండి. ఒక నిమిషం అండి. ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేయండి అన్న, మీరు అన్మ్యూట్ చేయండి. డాక్టర్ శిరీష గారు అన్మ్యూట్ చేయొచ్చు, అన్మ్యూట్ చేయండి మీరు. కృపాకర్ జీ, ఎస్ ప్లీజ్ కంటిన్యూ. కంటిన్యూ. నేటి
కార్యక్రమంలో ఉపస్థితులైన కార్యకర్తలందరికీ భారత్ స్వాభిమాన పతంజలి యోగ సమితి పక్షాన మీ అందరికీ శుభాకాంక్షలు. నేటి గత వారం రోజులుగా మన కార్యక్రమాలు నడుస్తున్నాయి. మనకి ఇవి ఇంకా 10-15 రోజులు కొనసాగుతాయి. సంఖ్య రోజు రోజుకు పెంచుకుంటూ ఎక్కువ మంది ఆయుర్వేదంతో ప్రయోజనాలు పొందాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పరమ పూజ్య స్వామీజీ దేశవ్యాప్తంగా దాదాపుగా 10,000 ప్రాంతాలలో చికిత్సాలయాలు, మెగా స్టోర్సు, ఆరోగ్య కేంద్రాలు ప్రారంభించి దేశవ్యాప్తంగా బిఎంఎస్, ఎండి ఈ విధంగా వైద్య విద్య, ఆయుర్వేద వైద్య విద్య పూర్తి చేసిన డాక్టర్లందరికీ మళ్ళీ హరిద్వార్లో కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి వారిని మన చికిత్సాలయాలలో సేవలు చేయడానికి అవకాశం కల్పించారు. దేశవ్యాప్తంగా సేవలు, వైద్య సేవలు ఉచితంగా పెట్టారు. మీకు డాక్టర్ కన్సల్టెన్సీ ఫీ కూడా భారతదేశంలో పతంజలి చికిత్సాలయాల్లో కానీ మెగా స్టోర్లో కానీ ఎక్కడ ఉండదు. పరమ పూజ్య స్వామీజీ భారతీయులందరినీ ఆరోగ్యవంతులుగా చూడడం, ఆయుర్వేదానికి పునర్వైభవాన్ని తీసుకురావడం లక్ష్యంగా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఉద్యమంలో డాక్టర్ శిరీష లాంటి వాళ్ళు, వేలాది మంది వైద్యులు తమ యొక్క అమూల్యమైన సేవలని అందిస్తున్నారు. సో ఈ సందర్భంగా నేటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అయ్యో కట్ అయిపోయారు. ఒక నిమిషం వాళ్ళు వేస్తాను. కంటిన్యూ అన్న. నేటి కార్యక్రమాన్ని మేము కోరుకున్న రీతిలో చాలా ప్రయాసపడి చక్కని ప్రసంగాన్ని చేయడంతో పాటుగా పేషెంట్స్ అడిగిన ప్రశ్నలకి చాలా చక్కని సమాధానాలు ఇచ్చారు. ప్రేరణాత్మకంగా కార్యక్రమం నిర్వహణ జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ శిరీష గారికి భారత్ స్వాభిమాన్ రాష్ట్ర శాఖ పక్షాన వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సుచిత్ర దగ్గర ఉన్న పతంజలి చికిత్సాలయంలో వారు వైద్య సేవలు అందిస్తున్నారు. వారు ఆ పతంజలి చికిత్సాలయ సంచాలకులు శ్రీమతి శీతల్ సింగ్ జీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఉన్నారమ్మ వారు? శిరీష గారు లేరు. రాలేదా? రాలేరు. ఓకే. రేపు మనకి డాక్టర్ అజిత్ జీ పతంజలి చికిత్సాలయము లింగంపల్లిలో వారు వైద్య సేవలు అందిస్తున్నారు. వారికి వీరి మన శిరీష గారు లాగే వారు కూడా దశాబ్దాల కాలంగా మన చికిత్సాలయాల్లో సేవలు అందిస్తున్నారు. వారు రేపు సిరియాసిస్ మీద ప్రత్యేకంగా సెషన్ తీసుకుంటారు. ఆ అవకాశాన్ని కూడా అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా ముందు జరగబోయే అన్ని కార్యక్రమాలలో కూడా చాలా అత్యంత అనుభవం కలిగిన వైద్యులు మనకు రాబోతున్నారు. వారందరి నుంచి మీరు ఎక్కువ ప్రయోజనాన్ని పొందండి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. సో మీ అందరికీ మరోసారి అభినందన తెలియజేస్తూ డాక్టర్ గారికి, సంచాలకులకి మరోసారి
ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఓం. చాలా సంతోషం అండి. అద్భుతమైన సెషన్ ఇది. నిజంగా చాలా ఉపయోగకరమైంది. మన దగ్గర మనకు అందుబాటులో ఇంత మంచి నిపుణులైన డాక్టర్స్ ఉన్నారు, కానీ మనకు తెలియదు, మనం వాళ్ళ సంపర్కంలో వెళ్ళం. కానీ ఇప్పుడు ఈ అదృష్టం తెలంగాణ రాష్ట్ర ప్రభారి శ్రీ శ్రీధరరావు గారి యొక్క సహకారంతో భారతస్వాభిమాన్ ట్రస్ట్ ఆయుర్వేద డాక్టర్లని, పతంజలి చికిత్సాలయాలని పరిచయం చేసి జనసామాన్యంలోకి స్వదేశీ మరియు ఆయుర్వేదాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. నేను మళ్ళొకసారి తెలంగాణ రాష్ట్రంలోని అందరికీ విన్నపిస్తున్నాను, పతంజలి చికిత్సాలయాలకు వెళ్ళడం ప్రారంభించండి. అక్కడ పోయి మనం స్వదేశీ వస్తువులు తీసుకోవడం వల్ల మనం ఇచ్చే ప్రతి రూపాయి కూడా 100కు 100% లాభాన్ని మళ్ళీ యోగా, ఆయుర్వేదం, యజ్ఞం, గురుకులాల స్థాపన అన్ని 100కు 100% లాభాన్ని అక్కడ ఖర్చు పెడుతున్నారు. నిజమైన పుణ్య కార్యక్రమం. మీరు తప్పనిసరిగా స్వదేశీ సమృద్ధి కార్డు తీసుకోవాలి. మనం రోజు నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో, మన ఇంటికి కావాల్సినటువంటి ఫుడ్ ప్రొడక్ట్స్ కావచ్చు, ప్రతిదీ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మేమైతే స్వదేశీ పాటిస్తున్నామండి. నేను స్వామీజీ యొక్క అనుయాయినిగా నేను పతంజలి చికిత్సాలయానికి నేను రెగ్యులర్ వెళ్తాను. నా సంపాదనలో కొంత శుద్ధమైన ఆహారం తీసుకుంటాను. స్వామీజీకి నేను కృతజ్ఞత చెప్తాను. నాకు సాధ్యమైనంత వరకు ఆయుర్వేదాన్ని పాటిస్తారు. మనం అందరం కూడా పాటిద్దాం. డాక్టర్స్, ఇట్లాంటి డాక్టర్స్ ని మనం గౌరవిద్దాం. వారిని మన పతంజలి యోగా క్లాసెస్ కి ఇన్వైట్ చేద్దాం. మన పేషెంట్లకి సరైన గైడెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. యోగా చేస్తున్నంత మాత్రాన మనం తప్పుడు అవగాహన పంపొద్దండి. ఆ అబ్బాయి తెనాల నుంచి ఒక మాట అన్నాడు, ఏమని, మాస్క్ వేసుకోవద్దు, మూర్ఖంగా మాట్లాడొద్దండి. మన స్వామీజీ మూర్ఖపు మాటలని ఎప్పుడు ఎంటర్టైన్ చేయరు. అర్థమైందా? అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సమాజంలో ఏవైతే మనకు చెప్తున్నారో అన్ని మనం పాటిస్తూనే యోగా ద్వారా మన ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో అందరికి మరొకసారి నమస్తే చెప్తూ, రేపటి కార్యక్రమానికి మనం ఒక్కరం రావద్దు. ఒక్కరు వస్తే పాపం దాకుతుంది. ఒక్కరు రాకుండా ఎంతమంది చేయాలి? ఒక్కొక్కరం ఎక్కువ మందిని తీసుకురావాలి. గ్రామాలలో వాళ్ళని మీ ఇంట్లోకి వచ్చే ఈ జూమ్ లో పార్టిసిపేట్ చేయండి అని ప్రయత్నం చేయండి. నిజంగా చూడండి, ఒక అక్క శ్రీరంగవరం నుంచి 5% హిమోగ్లోబిన్ ఉందంట. ఈరోజు డాక్టర్ గారి ద్వారా తనకు మంచి గైడెన్స్ దొరికింది. ఎవరికైతే నిజంగా అవసరం ఉందో వాళ్ళకు మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు, పుణ్యం కట్టుకుంటారు. కాబట్టి ఎక్కువ మందికి తెలియజేయండి, ఊర్లలో ఉన్న వాళ్ళకి తెలియజేయండి. ఈ కార్యక్రమానికి తీసుకురాని కోరుకుంటూ మరొకసారి డాక్టర్ శిరీష గారికి హృదయపూర్వకంగా, శిరీష మేడం, మీకు మేమేమి ఇవ్వగలం? మేము మీకు థ్యాంక్ యూ చెప్పగలం. మీరేదైతే నాలెడ్జ్ ఇచ్చారో దాన్ని తీసుకొని స్వామీజీ మార్గంలో మరి 10 మందికి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం మేడం. ఆ విధంగా మీకు హృదయపూర్వకంగా థ్యాంక్ యూ చెప్తున్నాం. శాంతి మంత్రంతో ఈరోజు కార్యక్రమాన్ని ముగిద్దామండి. మళ్ళీ రేపు ఎగ్జాక్ట్లీ 5:45కి రెడీ ఉండండి, 6 o'clock రావాలి. ఓం ద్యౌ శాంతి, అంతరిక్షగం శాంతి, పృథివీ శాంతి, ఆపా శాంతి, ఓషధయా శాంతి, వనస్పతయా శాంతి, విశ్వే దేవా శాంతి, బ్రహ్మా శాంతి, సర్వగో శాంతి, శాంతిరేవా శాంతి, సమా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. చేతులు జోడిద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. बोलो भारत माता की जय. वंदे मातरम, वंदे मातरम. गौ माता की पालन करेंगे. अपने अपनी माता पिता की जय. सब साधु संतन की जय. बोलो भारत माता की जय. जय आयुर्वेदम, जय जय आयुर्वेदम. बहुत बहुत धन्यवाद.